శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. భిద్యతే హృదయగ్రంథిః ఛిద్యంతే సర్వసంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. భాష్యం. భిద్యతే హృదయగ్రంథిః అవిద్యావాసనా ప్రచయః బుద్ధ్యాశ్రయః కామః కామాయేస్య హృది శ్రితాః ఇతి శ్రుత్యంతరాత్. హృదయ గ్రంథిని భాష్యకారులు మరో రకంగా వర్ణించారు. అంతా ఒకటే, కానీ చెప్పి పద్ధతిలో మార్పు. నేను నాది అనే ధోరణిలో చెప్పాను. నేను చూడలేదు అక్కడ వాక్యం, పర్వాలేదు. భాష్యకారులు నేను నాది అనే దాన్ని బట్టే సకల కామనలు ఉదయిస్తాయి. భాష్యకారులు ఏమంటున్నారంటే వెరీ సింపుల్. హృదయ గ్రంథి అంటే కామః అంటే కోరిక. ఎందుకంటే ఈ కామన అనేది ఏదైతే కలదో దీనికి ముందు కర్మ ఉంటుంది, దీని వెనుక అజ్ఞానం ఉంటుంది. ఆత్మ యొక్క స్వరూపం తెలియని వాడు మాత్రమే కామనను కలిగి ఉంటాడు. ఆత్మస్వరూపము పూర్ణము, ఆత్మయందు ఏ వెలితి లేదు అనే సత్యాన్ని తెలుసుకున్న వాడికి ఏ కామనలు ఉండవు, వాడు నిండుకుండలా ఉంటాడు. సో కాబట్టి మన హృదయంలో ఉన్న కామమే ఇవేవో కోరికలు. కామః అంటే కామన, కోరిక, డిజైర్, వాంట్. మన హృదయంలో మనకి కనపడేటువంటి ఆ ఎంప్టీనెస్, ఆ వాంట్, డిజైర్, అది ఏ గ్రంథి. ఈ కామం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది బుద్ధ్యాశ్రయ. హృదయము అంటే బుద్ధి. సో ఇది ఆత్మాశ్రయం కాదు. కామముకు ఆశ్రయము లేక ఆలంబనము ఆత్మ చైతన్యం కాదు. చైతన్యంలో ఏ కామనలు ఉండవు. సర్వ కామనలను ప్రకాశింపజేస్తుంది తప్పిస్తే దాని యందు ఏ కామనలు ఉండవు. సో కానీ వైశేషికులు, తార్కికులు అని కొంతమంది ఉన్నారు మన భారతీయ తత్వశాస్త్రంలోనే. వాళ్ళ కంట్రిబ్యూషను, దే హ్యావ్ కంట్రిబ్యూటెడ్ సంథింగ్ గుడ్ ఆల్సో. సమ్ థింకింగ్ ప్రాసెస్ అది వాళ్ళు డెవలప్ చేశారు. ఇప్పుడు ఎలాగైతే అరిస్టాటిల్ వాళ్ళు అక్కడ పాశ్చాత్య దేశాల్లో సమ్ లాజిక్ ని డెవలప్ చేశారో దానికంటే కూడా ఎన్నో రెట్లు సునిశ్చితమైన, ఎన్నో రెట్లు గొప్పదైన గంభీరమైన లాజిక్ ని వీళ్ళు డెవలప్ చేశారు. బట్ స్టిల్ ఎంత లాజిక్ తోటి మీకు ఏది సెటిల్ కాదండి. జీవితం లాజిక్ తోటి నడవదు. సో ఈ సత్యాన్ని గుర్తించాలి. లాజిక్ ప్రకారంగా జీవితాన్ని నడపాలనుకున్నవాడు వాడు ఎప్పుడూ కాన్ఫ్లిక్ట్ లోనే ఉంటాడు, ఎప్పుడూ కష్టాల్లో పడతాడు. లాజిక్ అసలు ప్రదర్శించనే కూడదు. లాజిక్ కి సందర్భం రాగానే మాట్లాడుకూడుకోవాలంటే. ఎందుకంటే లాజిక్ చెప్పేప్పటికీ ఎదరువాడి మనస్సుకి వాడి అహంకారం దెబ్బతింటుంది. లాజిక్ చెప్పగానే దెబ్బతింటుంది. అంచేత కాబట్టి ఏం చేయాలి, మాట్లాడుకూడుకోవాలి. లేకపోతే లాజిక్ చెప్పకుండా ప్రేమ వచనాలను చెప్పాలి. లాజిక్ తో సంబంధం లేని ప్రేమ వచనాలనైనా చెప్పాలి, అయితే నోరు మూసుకూడుకోవాలి. అంతే. లాజిక్ చెప్పారంటే మటుకు విరోధం వచ్చేస్తుంది. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఏ భర్త అయితే భార్య ఎదుట లాజిక్ మాట్లాడతాడో అంత అవివేకం అదే కానీ మరో. లాజిక్ మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. నిజంగా
ఎందుకంటే భార్యాభర్తల మధ్య లాజిక్ ఏమిటండి? భార్యాభర్తల మధ్య లాజిక్కి అతీతమైన ప్రేమే ఉంటుంది కానీ లాజిక్ ఉండదు. లాజిక్లోకి వచ్చేటంటే అప్పుడే ఆ ఉన్నత స్థితి నుంచి వీడు దిగజారాడని అర్థం. సరిగ్గా వేదాంతంలో పరిస్థితి కూడా అంతే. వేదాంతంలో లాజిక్ కాదు కావాల్సింది, అనుభవం కావాలి. తర్క వితర్కములకు అతీతంగా ఉంటుంది వేదాంతం, స్వానుభవ రూపంగా ఉంటుంది. ఎందుకంటే ఈ లాజిక్ అనేది ఎలా ఉంటుందంటే, మీరు లాజిక్ చెప్పారనుకోండి, నేను కొంచెం షార్ప్ మైండ్ గలవాడిని అయితే వెంటనే దాన్ని కట్ చేసి ఇంకో లాజిక్ చెప్పగలుగుతా. ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ హ్యావింగ్ ట్రైనింగ్ ది మైండ్. తర్కము అనే పదం ఎలా వచ్చిందంటే కృతి కర్తనే, ఆ పదం ఆ ధాతువు నుంచి అలా వచ్చింది. కర్తనము అంటే కట్ చేయటం. ఆ కర్తనమే అక్షరాలు తిరగబడి తర్కం అయింది. కర్త తర్క. కర్త అంటే కర్తాభక్త కర్త కాదు, కర్తనం. కటింగ్ ఎక్కడ సిజర్స్ తో కట్ చేస్తారు చూడండి, కర్తనము, అదే తర్కం అయింది. కాబట్టి తర్కం యొక్క లక్షణం ఏంటంటే ఎదుటివాడు చెప్పింది కట్ చేయటమే తర్కం యొక్క లక్షణం. లవ్ యొక్క లక్షణం ఏంటంటే, ప్రేమ యొక్క లక్షణం ఏంటంటే ఎదురవాడిని సమర్థించటం ప్రేమ యొక్క లక్షణం. ఎదురవాడు చెప్పింది 2 రోజులు 3 అంటాడు. చిన్నపిల్లవాడు 2 రోజులు 3 అంటాడు. ఉన్న అన్నా అని వాడిని సమర్థిస్తాడు తండ్రి. తండ్రి వాడిని సమర్థిస్తాడు. వాడు చిన్నపిల్లవాడు ముద్ద మాటలు మాట్లాడితే సమర్థిస్తాడు. కాబట్టి ఎనీవే వేదాంతంలో కూడా లాజిక్ తోటి కనుక ప్రొసీడ్ అయితే వాడు ఆ స్వానుభవాన్ని పొందలేడు. లాజిక్ అడ్డుపడిపోతుంది. ఏదో కొద్దో గొప్ప అవసరము, మూర్ఖుడుగా ఉండాలన్న అభిప్రాయం కాదు. బట్ ఒక స్థాయి దాటిన తర్వాత తర్కానికి మనం ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఈ మాట ఎందుకు చెప్పారంటే, తార్కికులు వాళ్ళు ఇంత ఎలాబొరేట్ గా డిస్కస్ చేసి వాళ్ళు ఏమన్నారంటే కామః ఆత్మాశ్రయ అని నిర్ణయం చేశారు. చాలా తప్పండి. తర్కంతో చేసే నిర్ణయాలు అలాగే ఉంటాయి. చాలా కష్టపడి వాడు నిర్ణయం చేస్తాడు, అది తప్పు అని అనుభవం గలవాడికి అలా చూడగానే దాని మొహం చూడగానే తెలుస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ శంకరులు ఏమంటున్నారంటే ఇది కామః బుద్ధ్యాశ్రయ. కామన ఏదైతే మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఇప్పుడు మనకి కామన అనుభవానికి వస్తూ ఉంటుంది. వాంట్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై us. ఇఫ్ దట్ వాంట్, కామన అనేది ఏదైతే గలదో అది నా స్వరూపంలో భాగము అంటే ఇంక దాని నుంచి బయటపడే దారే లేదు. అలా వాంటింగ్ పర్సన్ గానే మిగిలిపోతాడు వీడు ఎప్పుడూ వాంటింగ్ పర్సన్ స్టేజ్ నుంచి బయటపడే ప్రసక్తే లేదు. చూడండి, మనిషి హీ రిమైన్స్ ఏ వాంటింగ్ పర్సన్ ఆల్ ది వే. బాల్యంలో వాంటింగ్ పర్సన్, చాక్లెట్లు అవి వాంట్ కావాలి. విద్యార్థి దశలో వాంటింగ్ పర్సన్, కొత్త పుస్తకాలు కావాలి, డిగ్రీ కావాలి, యూనివర్సిటీలో సీట్ కావాలి, ఇవన్నీ. వివాహంలో వాంటింగ్ పర్సన్, అందమైన అమ్మాయి కావాలి, చెప్పిన మాట వినే భార్య కావాలి, ఇట్స్ ఈజ్ ఎ వాంటింగ్ పర్సన్. సంతానం విషయంలో వాంటింగ్ పర్సన్. సంతానం విషయంలో తల్లిదండ్రులకి దే హ్యావ్ సో మెనీ డిజైర్స్. బట్ దెన్ ఆ డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలనే రూల్ ఏం లేదు. ఎందుకంటే సంతానం అన్న దాంట్లో యు ఆర్ ది నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. యు ఆర్ ది నిమిత్త ఉన్నాయి. వ్యక్తి యొక్క ఇచ్ఛా సంకల్పాలకిను సంతానానికి సంబంధం లేదు. వ్యక్తి హీఈస్ జస్ట్ ఏ కండ్యూట్ అంతే. ఆ సృష్టి ప్రక్రియలో వీడు ఒక చిన్న కండ్యూట్. వీడి యొక్క ఇచ్ఛకి వీడి సంకల్పానికి నయా పైసా అంత సంబంధం లేదు. సో కాబట్టి హీఈస్ ఎ వాంటింగ్ పర్సన్. అండ్ సో బై ది టైం నా సంతానం ఇలా ఉండాలి అని వీడు అనుకునేప్పటికీ అయిపోయింది. హీ హాజ్ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ ఫర్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే సంతానం వీడు అనుకున్నట్టుగా ఎన్నడూ ఉండదు. వాళ్ళు చెప్పిన మాట వినే ప్రసక్తే లేదు అసలు. పిల్లలు చెప్పిన మాట వినే ప్రసక్తే లేదు అసలు. ఇప్పుడే కాదు ఎప్పుడూ అలాగే ఉంది. సో లోకం యొక్క స్వభావం అలాగే ఉంది. అంచేతనే శ్రీరాముడు స్పెషల్ గా చెప్పుకోవాల్సి వచ్చింది. అందరూ చెప్పిన మాట వినేది పిల్లలు అయితే శ్రీరాముడికి ప్రత్యేక శ్రీరాముడిని అవతార పురుషుడిగా ఆరాధించాల్సిన సందర్భమే లేకుండా పోయేది. కాబట్టి కనుక కామన చూడండి, సంతానం విషయంలో వీఆర్ వాంటింగ్ పర్సన్స్. తర్వాత అద్దె కొంపలో ఉన్నవాడు స్వంతిల్లు కావాలని కోరికతో ఉంటాడు. స్వంతింట్లో ఉన్నవాడు కృతార్థుడుగా ఉండొచ్చు కదా. స్వంతింట్లో ఉన్నవాడు కృతార్థుడు అయిపోవాలి కదా, అద్దె కట్టక్కర్లేదు, మహారాజులాగా ఉండొచ్చు, ఎవడో అడిగేవాడు ఉండడు. హీఈస్ ది కింగ్, బట్ హీ స్టిల్ ఏ వాంటింగ్ పర్సన్. ఫర్ సమ్ రీజన్ ఆర్ ది అదర్ హీఈస్ ది వాంటింగ్ పర్సన్. ఈవెన్ విత్ రిఫరెన్స్ టు ది హౌస్ హీఈస్ ది వాంటింగ్ పర్సన్. ఆ ఏరియాలో కూడా వాంటింగ్ పర్సన్.
2 బెడ్రూమ్లే ఉన్నాయి, 3వ ఉంటే బాగున్నాం అని. ఎప్పుడైనా గెస్టులు వస్తే ఉపయోగపడుతుంది. వీడు పెద్ద ఆతిథ్యం ఇచ్చేస్తున్నట్టుగా. ఆతిథ్యానికి పెద్ద మనస్సు కావాలి కానీ పెద్ద రూములు అక్కర్లేదు. పెద్ద మనస్సు కావాలి ఆతిథ్యానికి. హృదయంలో స్థానం ఉండాలి కానీ గదిలో చోటు ఆటోమేటిక్ గా వస్తుంది. హృదయంలో చోటు ఉంటే గదిలో చోటు ఆటోమేటిక్ గా వస్తుంది. సో కాబట్టి హీఈస్ ది వాంటింగ్ ఎల్డర్లీ పర్సన్స్. జీవితంలో అన్ని చూశారు కదా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశారు, 300 లక్షలు సంపాదించారు, ఖర్చులు పెట్టారు, పెళ్లిళ్ళు చేశారు, ఇల్లు కట్టారు, అన్ని చేశారు. ఇంకా వాంటింగ్ ఎందుకు? వై ది పర్సన్ షుడ్ రిమైన్ ఏ వాంటింగ్ పర్సన్? సో ఈ విధంగా మనిషి యొక్క జీవితంలో ఇది అనుభవానికి వచ్చేటువంటి ప్రధానమైన సత్యం ఏమిటంటే ఐఆమ్ ఏ వాంటింగ్ పర్సన్ ఆల్ ది వే. మీరు మహాత్ముడి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన హీ సపోర్ట్స్ యువర్ వాంటింగ్ పర్సనాలిటీ. మీ చేతను ఏదో పూజలు చేయిస్తానంటాడు, నీ కోరికలు తిరిగి పూజలు చేయిస్తానంటాడు. నీ కోరికలు తిరిగి పూజలు చేయిస్తానంటే అది వాంటింగ్ పర్సన్ అని సపోర్ట్ చేసినట్టే ఎందుకనే వాట్ ఎల్స్ ఇట్ ఈస్. సో అంచేతనే భాగవతంలోనూ అక్కడ చెప్తారు, ఎప్పుడు కూడా కోరికలతో ఉన్న మనిషికి ఆయన కోరికలకు అతీతంగా ఎదిగి ప్రయత్నం చేయరా అని చెప్పమన్నారు కానీ ఈ కోరికల కంటే కూడా మంచి కోరికలు ఇంకా ఉన్నాయి, ఆ కోరికలు కోరుకో, ఆ కోరికలను తీర్చుకుని కర్మల్ని చేసుకో అని ఈ విధంగా సలహా చెప్పొద్దని చెప్పారు. ఎందుకంటే అలా సలహా చెప్పడం ఎలాంటిదంటే గుడ్డివాడిని గొయ్యిలోకి తోయడం లాంటిది. వాడు ఆల్రెడీ గుడ్డివాడు. మీరు మాట్లాడుకుంటే వాడంతా వాడే పడిపోవచ్చు, లేకపోతే పడకపోవచ్చు కూడా. బట్ వీడు వెళ్ళి పని కట్టుకుని వాడిని గొయ్యిలో పారేయడం తీసుకెళ్ళి. సో ఆ విధంగా యాజ్ ఎ వాంటింగ్ పర్సన్ గా ఉండి సంసారంలో కామనలతోటి గిలగిలాడుతూ ఉన్నవాడికి ఇంకో కొన్ని కామనలు వాడికి జత చేసి ఈ కామనలు నీ దగ్గర ఉన్నాయా లేవా అంటే లేదండి, నాకు ఈ కామన ఎప్పుడూ నేను గమనించలేదే, మరైతే ఇప్పుడు నౌ యూ థింక్ ఆఫ్ ఇట్ అని ఈ విధంగా కొత్త కొత్త కామనాలను నేర్పి దానికి కావలసిన కర్మలను వాడికి చేయిస్తూ వాడేమో 1,00,000 రూపాయలతో హాయిగా విశ్రాంతిగా ఉంటే నీకు 10 లక్షల ధనం వచ్చే ఉపాయం చెప్తాను, యాగం ఒకటి నీకు చేయిస్తానంటాడు. ఏమీ దురదృష్టకరమైన విషయం. అదర్వైజ్ హీఈస్ హ్యాపీ. ఇప్పుడు వాడికి వాళ్ళు లేనిపోని కామనని రేకెత్తించి వాడి చేత కర్మలో ప్రవేశపెట్టడం. సో ఈ విధంగా ఈ కామనకు అతీతంగా ఎదగమని బోధించేటువంటి సందర్భమే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా కామన అన్నది అతి సహజమైన విషయము అని స్వీకరిస్తాడు. ప్రతి వాడి అనుభవంలో ఉన్న విషయమే. ఇదో పెద్ద అజ్ఞానం. ఈ అజ్ఞానాన్నే ఫిలాసఫైజ్ చేశారు తాత్వికులు. ఈ అజ్ఞానాన్నే వాళ్ళు పుస్తకం కింద రాసిపెట్టారు. కాబట్టి కామన అన్నది వ్యక్తి యొక్క మౌలిక స్వరూపంలో భాగం కాదు. అంచేతనే మీరు మీ మౌలిక స్వరూపాన్ని చేరుకున్న సందర్భాలలో మీరు పూర్ణమైన ఆనందాన్ని పొందగలుగుతారు. మౌలిక స్వరూపంలో కామన అనేది అంతర్భాగమైపోయిన పక్షంలో మనిషి ఎప్పుడూ కూడా పూర్ణమైన ఆనందాన్ని పొందే సందర్భమే లేకుండా ఉండేది. కానీ అలా కాదు పరిస్థితి. కాబట్టి మనం గమనించాల్సింది ఏమిటంటే ఈ కామన అనేది ఏదైతే కలదో ఇట్ ఈజ్ అన్ అన్డిజైరబుల్ గెస్ట్. కొంతమంది అన్డిజైరబుల్ పీపుల్ ఉంటారు, దోమలాంటి వాళ్ళు. వాళ్ళకి మనం వాళ్ళ మీద ఇప్పుడు అటాక్లు చేయటం అదే అవసరం. మనం దోమతర లాంటిది ఒకటి కట్టుకుని ప్రశాంతంగా ఉండటం. సో అదేవిధంగా వాళ్ళని దూరంగా ఉండటం. అదేవిధంగా కామన అనేది కూడా ఇట్ ఈజ్ ఎ వెరీ మచ్ అన్డిజైరబుల్ గెస్ట్. వీ డోంట్ వాంట్ టు గెట్ అసోసియేటెడ్ విత్ ఇట్. కాబట్టి ఈ సత్యాన్ని మన మౌలిక స్వరూపంలో భాగం కాదు అని గుర్తించాలి. సో అంచేతనే శంకరులు అంటున్నారు బుద్ధ్యాశ్రయ కామ. బుద్ధ్యాశ్రయ అని ఎలా అంటావు, ఆత్మాశ్రయ అని ఎందుకనవు అంటే కామా యస్య హృది శ్రితా ఇది శృత్యంతరాత్. మరో శృతిలో కఠోపనిషత్తు అది. వీని యొక్క హృదయమునందు ఏ కామనలు గలవో. అయితే హృదయం అంటే బుద్ధి. ఈ హృదయంలో కామనలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అవిద్యా వాసన ప్రచయ. వీడికి అజ్ఞానం ఉన్నది. అజ్ఞానం యొక్క స్వరూపం ఎట్టిది? తాను పూర్ణుడను అని తెలియకుండుట. అజ్ఞానం అనేది తన యొక్క యథార్థ స్వరూపం తెలియకపోవడం చేత దాని స్థానంలో ఏవేవో వచ్చి చేరుతూ ఉంటాయి. మీకు త్రాడుగా కనపడింది అనుకోండి, ఇంకా అక్కడ వికల్పాలు ఏముండవు. అది ఇదే అదే అని ఇన్ని రకాలు ఏముండదు. ఏదో ఒక స్థిరమైన జ్ఞానం ఉంటుంది. ఎప్పుడైతే మీరు త్రాడుగా గుర్తించలేకపోతారో ఇంకా అన్ని రకాల వికల్పాలు ఆరంభం అవుతాయి. అక్కడ ఒకడు దాన్ని చూసి పాము అనుకుంటాడు, ఇంకొకడు మాలు అనుకుంటాడు, మరొకడు కర్ర అనుకుంటాడు, ఇంకొకడు అక్కడ నీరు ఒకటి అలాగే తీగలా ఉందనుకుంటాడు, ఏవేవో అనుకుంటాడు. ఎవడి సంస్కారాన్ని బట్టి వాడు అనుకుంటాడు. కాబట్టి అదేవిధంగా అసలంటూ మౌలికంగా అజ్ఞానం ఒకటి నిలబడి స్థిరంగా ఉన్న సందర్భంలో
ఆత్మ యొక్క యథార్థ స్వరూపం తెలియకపోవడం మాట అలాంటి పెట్టి, ఆ యథార్థ స్వరూపం ఎప్పుడైతే తెలియలేదో దాని యందు ఆత్మ యందు అనేకములైన భ్రాంత దర్శనములను వీడు కలిగి ఉంటాడు. కాబట్టి ఆత్మ అపూర్ణము. ఆత్మ అంటే నేనని అర్థం. నేను అపూర్ణుడను, నాకు ఈ లోటు ఉన్నది, ఈ లోటు ఉన్నది అని ఒక పెద్ద లిస్టు రాసి కూర్చుంటాడు. ఈ లిస్టులు మనకున్న లోట్లన్నీ లిస్టు కింద రాసేయటం. కొన్ని పెర్మనెంట్ లోట్లు, ఇంకా ఆ లిస్ట్ అలా పెర్మనెంట్ గా ఉంటుంది. ఆయుర్దాయం, వీడికి ఎప్పటికీ ఆయుర్దాయం కావాలి. ఈ 70 ఏళ్ల వరకే ఆయుర్దాయం కావాలి, 80 ఏళ్ల వరకు కావాలి, 90 ఏళ్ల వరకు కావాలి, 100 ఏళ్ల వరకు కావాలి. కాబట్టి ఆయుహ అన్నది ఒక పెర్మనెంట్ గా ఒకటి వేసేసుకున్నాం. సో ఇలా ఏవో లిస్టులు కొన్ని ఉంటాయి. సో ధనం ఎంత ధనం ఉన్నా ఇంకా కావాలి. కాబట్టి ఈ విధంగా ఈ కామనలని మనస్సులో బుద్ధి యందు ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కామనలు అంటే, ఇందాక మనం చేశాను, కామానికి ముందు కర్మ ఉంటుంది. కామన్ ఉంటే సరిపడదు. ఆ కామనాన్ని సఫలం చేసుకోవడానికి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఒక కర్మ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాడు కామన గలవాడు. కామనకి వెనుక అజ్ఞానం ఉంటుంది, అవిద్య. ఈ అవిద్య వలన, ఆత్మస్వరూపము తెలియకపోవటం వలన అనేక వాసనలు, ప్రచయ అంటే గుట్ట, వాసనా ప్రచయ, బాగా పోగేసుకున్న వాసనలు. రోజు సంసారంలో తిరుగుతూ వీడు దృష్ట ఆనుశ్రవిక అన్నారు. అనేకం చూస్తూ ఉంటాడు. చూసిందల్లా కావాలని తెచ్చి పెడతాడంటారు చూడండి పిల్లలు. వీడు కూడా అలాంటి వాడే. చూసిందల్లా కావాలి, ఏది చూస్తే అది కావాలి. చిన్నపిల్లలకి చాక్లెట్లు అవి కావాల్సి ఉంటాయి, ఏది చూస్తే అది. మనకేమో ఏవో గ్యాడ్జెట్స్, ఏవో రకరకాల కోరికలు ఉంటాయి. సో ఈ డ్రెస్ ఉండాలి, ఆ డ్రెస్ ఉండాలి, ఈ ఫ్యాషన్ ఉండాలి, ఆ ఫ్యాషన్ ఉండాలి. ఫ్యాషన్ ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్. సో ఈ విధంగా చూసిందల్లా కావాలని కోరతాడు. అయితే చూసిన దాంతో సరిపడదు, విన్నదల్లా కావాలి. ఆనుశ్రవిక, వింటాడు. స్వర్గం చూశారా? చూసి కోరాడా స్వర్గాన్ని? స్వర్గం గురించి వింటాడు. స్వర్గంలో ఏవో డ్యాన్సులు పార్టీలు ఉంటాయని వింటాడు. ఆనుశ్రవిక, ఆ విన్నవన్నీ కావాలంటాడు. చూసినవన్నీ కావాలి, విన్నవన్నీ కావాలి. సో ఈ విధంగా అజ్ఞానం చేత తన స్వరూపము పూర్ణము అని తెలియకపోవడం చేత ఈ జగత్తులో లభించే విషయ భోగములన్నీ కూడా మిథ్య, అవి హానికారకములు అనే సంగతి కూడా గుర్తించకపోవడం చేత వాసనలను, ఈ కామ వాసనలను అలా పోగు చేసుకుని పెద్ద గుట్ట కింద పెట్టుకుంటాడు. అవిద్యా వాసన ప్రచయ, అదే హృదయ గ్రంథి అంటే. బుద్ధి ఆశ్రయముగా కలిగి ఉంటుంది. ఆ మాట అంటున్నారు ఆయన. హృదయాశ్రయోసౌ నాత్మాశ్రయ. సో కామన అన్నది, కామన జనరల్ గా మాట్లాడుతున్నారు. ఎనీ డిజైర్, ఎనీ వాంట్, ఇట్స్ లోకస్ ఈజ్ యువర్ ఇంటలెక్ట్, యువర్ మైండ్, నాట్ యూ. అది కాబట్టి ఆత్మ అంటే యూ. ఇంటలెక్ట్ ఈజ్ యువర్ ఇన్స్ట్రుమెంట్, ఉపకరణం. ఇట్ ఈస్ మైండ్ ఈజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ అండ్ యూ యూజ్ దట్ ఇన్స్ట్రుమెంట్. అండ్ దిస్ డిజైర్, దిస్ వాంట్ ఈజ్ ఇన్ ది ఇన్స్ట్రుమెంట్. అయితే మన అనుభవం ఎలా ఉంది? నాలోనే లోటు కలదు అనే అనుభవం మనకు కలుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే వివేకం లేకపోవడం చేత. నేను నా మనస్సు అనే వివేకం లేకపోవడం. ఇది నేను నా మనస్సు, వివేకం. ఆ వివేకం లేకపోయేప్పటికీ మనస్సులో ఉన్న లోటే నాలో ఉన్న లోటుగా పరిణమించి ఆ విధంగా వీడు అజ్ఞానం చేతనే కామనను కలిగి ఉన్నాడు. కాబట్టి అసౌ హృదయాశ్రయ. ఈ కామన అన్నది హృదయం అంటే బుద్ధిని ఆశ్రయించుకుని ఉంటుందే గాని ఆత్మాశ్రయము కాదు. ఆత్మ యొక్క స్వరూపంలో ఏ కామన ఉండదు. అంచేతనే చిన్నపిల్లవాడి యందు ఆత్మ ఉన్నది, ఆత్మస్వరూపుడే, కానీ బుద్ధి లేదు. అంచేత వాడికి ఏ కామనలు ఉండవు. ఆకలేస్తే ఏడవడం తప్పించి వాడికి ఇంకే కామనలు ఉండవు. క్రమక్రమంగా బుద్ధి నేర్చుకున్న తర్వాత కామనలన్నీ బయలుదేరుతాయి. కాబట్టి ఎప్పుడైతే ఆత్మాశ్రయం కామన కాదు అని అన్నారో, తార్కికుల యొక్క ఆత్మాశ్రిత కామవాదము అని, కామము ఆత్మను ఆశ్రయించుంటుంది అని వాళ్ళు చెప్తారే, అది నిరాశ. దాన్ని తిరస్కరించటం. భాష్యకారులు ఆ వాదాన్ని నిరాకరించారు. అనుభవం చేత నిరాకరిస్తారు, శృతి వాక్యం చేత కూడా. ఓకే. భిద్యతే భేదం వినాశం ఆయాతి. అది భిద్యతే అంటే భేదం ఆయాతి. భేదం అంటే విడిపోవట.
విడిపోవుట అనే స్థితిని పొందును. అంటే ఏమిటండి? వినాశమాయాతి, వినాశమును పొందును. ఏమిటి వినాశం పొందుతుంది? ఆ వాంటింగ్ పర్సన్, డిమాండింగ్ పర్సన్, మైండ్, ఏ డిమాండింగ్ మైండ్, ఏ వాంటింగ్ మైండ్, అది వినాశముని పొందును. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఆలోచించండి, జీవితంలో ఏ డిమాండింగ్ మైండ్ ఆర్ ఏ వాంటింగ్ మైండ్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ ఆల్ ట్రబుల్ ఫర్ వన్ సెల్ఫ్ అండ్ ఫర్ ఆల్ అదర్స్ అరౌండ్ ఆల్సో. ఇప్పుడు కూడా నాకు ఇది కావాలి, ఇది తెచ్చిపెట్టు, అది తెచ్చిపెట్టు, ఈ కోరిక ఉంది, ఆ కోరిక ఉందని చెప్పేసి ఆ విధంగా కోరికలు కోరుతూ ఉండేవాడు వాడికి మనస్సుకి శాంతి ఉండదు. వాడు చాలా కష్టపడుతూ ఉంటాడు. వాడు చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అంచేతనే అటువంటి మనిషి దగ్గరికి ఎవరు వెళ్ళరు. డిమాండింగ్ పర్సన్ దగ్గరికి దూరంగా ఉంటారు. సంస్కృతంలో శ్లోకం ఒకటి ఉంది, ఎప్పుడు పరుషంగా మాట్లాడేవాడు, ఎప్పుడు ఇది కావాలి అది కావాలని అడిగేవాడు, పళ్ళు సరిగ్గా తోముకోనివాడు, ఇలాగే ఎవరో 3, 4 ఉన్నాయి, వీళ్ళకి దూరంగా ఉంటారు అందరూ అని ఇలాగా లిస్ట్ ఏదో ఉంది. ఆ శ్లోకం గుర్తులేదు. సో మనం పళ్ళు శుభ్రంగా తోముకుంటూ ఉండాలి. ఆ మాట చెప్పక్కర్లేదు, ఆ శ్లోకంలో ఉంది కాబట్టి చెప్పాను. మధురంగా మాట్లాడడం. సో ఇప్పుడు ఎదురువాళ్ళు ఏదైనా అడుగుతారనుకోండి, మనం ఇవ్వలేకపోతాం అనుకోండి, ఆ మాట మధురంగా చెప్పచ్చు. చూడండి, మీరు ఇచ్చి కూడా పరుషంగా మాట్లాడితే దానికి విలువ లేకుండా పోతుంది. మీరు ఇవ్వకుండా మధురంగా మాట్లాడితే ప్రేమగా సామెత ఒకటి ఉంది, ప్రేమగా మాట్లాడి విషం తాగించొచ్చాను. మీరు ప్రేమగా మాట్లాడి నాయనా అమ్మ అంటూ ప్రేమగా మాట్లాడి ఈ విషం పుచ్చుకోరా అంటే వాడు, నేను విషం ఎలా తాగుతానండి, చచ్చిపోతానేమో విషం తాగితే అంటే, పర్వాలేదురా నేను ఇంత ప్రేమగా చెప్తున్నా, నా కోసం నువ్వు తీసుకోవాలని వాడి చేస్తే సరే ఖాళీ వాడు ఉచ్చుకుంటాడు. సో ప్రేమగా మాట్లాడి మీరు విషం తాగించవచ్చు. మీరు కోపంగా మాట్లాడితే వాడు అమృతం ఇచ్చినా కూడా నాకు అక్కర్లేదు, నీ అమృతం లేచకపోతాడు. కాబట్టి మధురంగా మాట్లాడడం, సో పరుషంగా మాట్లాడకపోవటం, ఈ లక్షణాలు. సో అస్తమానం కామన్లు ఉన్నాయనుకోండి. మా చిన్నప్పుడు మేము వీధిలోకి వెళ్ళేవాళ్ళం కాదు పిల్లలం. ఎందుకంటే అటు వెళ్తే అక్కడ పెద్ద ఒక ఆయన ఉన్న అడుగు మీద కూర్చునేవారు, ఆయన పని చెప్పేవారు. అటు కనపడితే పని చెప్పారు, ఏదో వెళ్ళరా రానివారు. ఇంకా సరే దొరికిపోయాను రాని మొహమాటం ఉంటుంది కదండి. ఏమిటండి అని వెళ్తే ఆ చెరువు గట్టుకు వెళ్ళి ఆ పాన్ షాప్ లో ఒక పాన్ ఒకటి తెచ్చిపెట్టని పురమాయించింది. దాంతో ఆ వీధి కనపడితే అమ్మో అని ఇటు పారిపోయారు. సో ఆ విధంగా కామన అన్నది ప్రతివాడికి తనకు చాలా సమస్య రూపంగా ఉంటుంది, ఎదరవాళ్ళకు కూడా చాలా సమస్య. మన వాళ్ళు హృదయంలో జ్ఞానానికి ప్రతిష్ఠ చేసి ఈశ్వరుణ్ణి భక్తిని ప్రతిష్ఠ చేయడానికి బదులుగా కామనని ప్రతిష్ఠ చేసి కూర్చున్నారు. కర్మకాండంతా కూడా ఈ హృదయంలో ప్రతిష్ఠితమైన కామనకి సపోర్టింగ్ గా నిలబెట్టారు. ఉపాసనాకాండనంతని కూడా అలా నిలబెట్టారు. టెంపుల్ సిస్టమ్ అంతని కూడా కలుషితం చేసి పెట్టారు, కమర్షియలైజ్ చేసి కలుషితం చేసి పెట్టారు. నిష్కామ భావనకి టెంపుల్ కి సంబంధం లేదనే స్థితిని నిర్మాణం చేసి పెట్టారు. సో అసలు ది రిలీజియస్ మైండ్ అలాగే ఉంటుంది. కాబట్టి వన్ షుడ్ రైజ్ అబౌవ్ ద రిలీజియస్ మైండ్, వన్ షుడ్ బికమ్ స్పిరిచువల్. రిలీజియస్ మైండ్ ఎలా ఉంటుందంటే, ఈ కోరిక ఉంది కాబట్టి దీనికి ఏ పూజ చేస్తే ఈ కోరిక తీరుతుంది అంటుంది రిలీజియస్ మైండ్. స్పిరిచువల్ మైండ్ ఏమిటంటే, ఈ కోరికలకు మనం అతీతంగా ఎదగాలి అని ఆలోచిస్తుంది స్పిరిచువల్ మైండ్. అంత తేడా ఉంది రెండింటికి. కాబట్టి సో ఎప్పుడైతే మీరు ఆత్మస్వరూపము పూర్ణము అని మనకి శాస్త్రం చెప్తోంది, నాలో ఈ విధమైనటువంటి వెలితి నాలో కనపడుతోంది, నాలో ఎవేవో కామనలు ఉన్నాయి. వాట్ ఈస్ ది లాజిక్ ఆఫ్ దీస్ డిజైర్స్? వై షుడ్ ఐ డిజైర్ దిస్ వే దట్ వే? వై షుడ్ ఐ హ్యావ్ దీస్ డిజైర్స్? డిజైర్ అన్నది మనిషిని ముప్పతిప్పులు పెట్టి చాలా ఇబ్బంది పెడుతుంది, బంధించేస్తుంది డిజైర్ అన్నది. మీరు ఒక కోరిక మీకుంటే ఈ కోరికకి సంబంధించి ఎదరవాడి చేతిలో పగ్గాలు పెట్టినట్టే. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు చూడండి, వాళ్ళ బోలంత డబ్బు ఉంటుంది, వాళ్ళ దగ్గర బోలంత అధికారం ఉంటుంది, మంది మార్బలం అన్నీ ఉంటాయి. అయినా వాడు వచ్చి ఓ పూరింటి ముందు నిలబడి అక్కడ ఒక బీదవాడి దగ్గర నిలబడి, అయ్యా నమస్కారం ఇటు ఓటు ఏమని అడుగుతారు. ఎందుకంటారు? కామన అంత మనిషిని పులిని పిల్లిగా మార్చేస్తుంది కామన. సో ఇప్పుడు ఒక పెద్ద మహాత్ముడు ఒక ఆయన ఉండేవారు. ఆయనకి
రాత్రి పడుకోబోయే ముందు ఒక షేరు పాలు తాగడం అలవాటు. ఆ షేరు పాలు తాగకపోతే ఆయనకి నిద్ర పట్టదు. దాంతో ఆ కారణంగా ఆయన ఆ ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది ధనికుల్ని ఆశ్రయించి జీవించాల్సి వచ్చింది. ఎందుకంటే షేరు పాలు విలేజ్ లో ఇవ్వాలంటే ఎవడో సామాన్యుడు ఎవడో ఇవ్వలేడు. పూర్వకాలం మాట చెప్తున్నాను. ఈ రోజుల్లో కొంచెం మెటీరియల్ అవైలబిలిటీ పెరిగింది. పూర్వకాలం మెటీరియల్ దొరికేది కాదు. సో ఆ సందర్భంలో ఈయనకి షేరు పాలు కావాలి. షేరు పాలు తాగితే గానీ మనిషి నిలబడలేడు. ఆ స్థితిలో ఆ ధనికులను ఎవరినో ఆశ్రయించి సేట్జీనో ఎవరినో పట్టుకుని వాళ్ళు ఆ పాలు పంపిస్తుంటే ఆ పాలు తాగి ఆయన కాలక్షేపం చేసేవారు. ఇప్పుడు ఆ పాలు అందరూ మొత్తం గృహస్థులు అందరూ ఇవ్వలేరు. భిక్ష ఇవ్వగలుగుతారు కానీ ఇన్ని పాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సో పూర్వం పిల్లలకి పాలంటేనే చాలా కష్టంగా దొరికేవి. సో ఈ స్థితిలో ఈయనకి షేరు పాలు పరిస్థితి అందరూ ఇవ్వలేరు. కాబట్టి ఆ గ్రామం మొత్తం మీద 2-3 కుటుంబాలు ఉంటాయి, బాగా ధనిక కుటుంబాలు. ఈయన వాళ్ళకి ఒదిగి మదిగి ఉండాల్సి వచ్చేది. హీ యూస్ టు సబ్సర్వ్ దెమ్. బికాజ్ వాళ్ళ కోపం వచ్చిందనుకోండి ఈయన పాలు ఆగిపోతాయి. చూడండి, చిన్న అంశంలో స్వాతంత్ర్యాన్ని స్వేచ్ఛ పోతుంది, ఆ ఫ్రీడమ్ ఉండదు. సో ఇంకే దృష్టాంతం చెప్పాను. సో ది పాయింట్ ఈజ్, ఎదరవాడి చేతిలో మన పగ్గాలు పెట్టడం అంతే. పగ్గాలు పెట్టడం అంటారు. ఈ జీవిత రథం యొక్క పగ్గాలు ఎదరవాడి చేతిలో పెట్టినట్టే. మీరు ఒక కామనని కలిగి ఆ కామన వాడి ద్వారా తీరాలి అంటే ఇంకా అంతకంటే పరాధీనత ఇంకొకటి లేదు. సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం అని మనుస్మృతికారుడు అంటాడు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ డిన్నర్ కావాలనుకోండి, ఫస్ట్ క్లాస్ డిన్నర్ ఉంటే బాగానే ఉంటుంది, కడుపు నిండా భోజనం చేయొచ్చు, సమస్య ఏం కాదు, మంచిదే. కానీ ఆ డిన్నర్ కోసమని ఎదరవాడి మీద ఆధారపడితే మన స్వంతంగా మనకి కేవలం చారు మజ్జిగ అన్నమే మన దగ్గర ఉంటే దీంట్లో ఏది సుఖమో ఏది దుఃఖమో అంటే ఇగో ఎదరవాడి మీద ఆధారపడిన 5 కోర్స్ డిన్నరే దుఃఖం. స్వవశం తన చేతిలో ఉన్నటువంటి చారు మజ్జిగ అన్నమే సుఖము. కాబట్టి సుఖ దుఃఖముల నిర్వచనం అలా చెప్పారు. సుఖము అంటే భోగ సామగ్రి సుఖమని, అది లేకపోవడం దుఃఖమని చెప్పలేదు. స్వేచ్ఛ సుఖమని, స్వేచ్ఛ లేకుండా దుఃఖమని చెప్పారు. దట్ ఇన్నర్ ఫ్రీడమ్ నేను మాట్లాడుతున్నాను. స్వేచ్ఛ అంటే ఫిజికల్ ఫ్రీడమ్ కాదండి. స్వేచ్ఛ అంటే ఇప్పుడు మీరు రోడ్డు మీదకి వెళ్ళి సికింద్రాబాద్ బస్సు ఎక్కి సికింద్రాబాద్ అయినా వెళ్ళొచ్చు, అయితే అల్వాల్ బస్సు ఎక్కి అల్వాల్ అయినా వెళ్ళొచ్చు. యూ హ్యావ్ ఫ్రీడమ్. నేను అలాంటి ఫ్రీడమ్ గురించి నేను మాట్లాడటం లేదు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ ఫ్రీడమ్. మనది డెమోక్రాటిక్ కంట్రీ కాబట్టి యూ హ్యావ్ ది ఫ్రీడమ్ టు ఓట్ ఫర్ దిస్ పార్టీ ఆర్ దట్ పార్టీ. పొలిటికల్ ఫ్రీడమ్. యూ హ్యావ్ ది ఫ్రీడమ్ టు గో టు ఏ హోటల్ దిస్ సైడ్ or to go to a hotel this side. You have the freedom. You have the freedom to go home, or you have the freedom to go to a hotel or a bar or a dance party. You have the freedom. That is physical freedom. Political freedom. I am not talking of that. I am talking of the inner mental freedom. అది కామన ఉన్నవాడికి ఆ ఫ్రీడమ్ లభ్యం కాదు. ఎప్పుడైతే ఆత్మస్వరూపము పూర్ణము, అసలు ది స్ట్రక్చర్ ఆఫ్ డిజైర్స్ ని అనలైజ్ చేసుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా తన హృదయంలో ఉండే కామనలని పరిశీలించుకోవాలి. ఏమిటి ఈ కామన అని ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని దాన్ని విశ్లేషణ చేసుకోవాలి. ఈ కామన అవసరమా? ఎందుకు ఈ కామన నాకు అని. ఏవేవో కోరికలు, పిచ్చి పిచ్చి కోరికలు అనే సందర్భం లేని కోరికలు. ఒక ఆయనకి పల్లకి ఎక్కి ఊరేగాలని కోరిక. ఎందుకు పల్లకి ఎక్కి ఊరేగడం లేదు? వాట్ ఫర్? నాకు ఎందుకు ఈ పల్లకి ఎక్కి ఊరే ఒకప్పుడు మాట. ఇంకో సందర్భంలో ఏనుగు ఎక్కాలని కోరిక. ఎందుకు ఏనుగు ఎక్కడం? వాట్ ఫర్? లేకపోతే ఏదో బాంబే వెళ్ళి చూసి రావాలని కోరిక. ఎందుకు బాంబేని చూడడం? ఎందుకు? ఏదో కోరిక. అసలు ఏ కోరికైనా సరే, వెదర్ ఇట్ ఈస్ ఎ రిలీజియస్ డిజైర్ ఆర్ ఏ వరల్డ్లీ డిజైర్, ఎనీ డిజైర్, ఇట్స్ బైండింగ్. మీరు వరల్డ్ యాక్టివిటీస్ చేయొచ్చు, రిలీజియస్ యాక్టివిటీస్ చేయొచ్చు, బట్ ది బేసిస్ మే నాట్ బి డిజైర్. దట్ ఈస్ ది ఐడియా. కనుక ది స్ట్రక్చర్ ఆఫ్ డిజైర్స్ ని బాగా త్వరగా అనలైజ్ చేసుకోవాలి, తనలో తాను పరిశీలించి చూసుకోవాలి. దాంతో ఏమవుతుందంటే ఒక ఫ్రీడమ్ నిర్మాణం అవుతుంది. కామనలు బాగా తగ్గిపోతాయి, భేదం ఆయాతి, అలా పోతాయి. మీలో మీకు ఒక పూర్ణత్వము సాక్షాత్కరిస్తుంది. సో ఆ విధంగా జీవన్ముక్తి అన్నది
మీ హృదయంలోనే మీ కొరకు, మీ అటెన్షన్ కొరకు వేచి ఉన్నది. అది మీ చేతిలో ఉన్నది. ఇప్పుడు ఈ క్షణంలో మీరు సంపాదించుతున్నారు. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ వన్స్ ఓన్ ఫుల్నెస్. దట్స్ ఆల్. భేదం వినాశం ఆయాతి. తర్వాత ఛిద్యంతే సర్వే జ్ఞేయ విషయాః సంశయాః. అది సర్వ సంశయాః ఛిద్యంతే. సర్వే సంశయాః, అన్ని రకముల సంశయములు. సంశయము అంటే సందేహం. ఆత్మ విషయంలో సందేహం ఉండదు. ఎందుకంటే ఆత్మ విషయంలో అజ్ఞానం ఎప్పుడైతే తొలగిపోయింది, తస్మిన్ దృష్టే పరావరే కదా, ఆత్మ సాక్షాత్కార ఫలాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఆత్మ విషయంలో సందేహం ఎలాగో ఉండదు. ఆత్మ విషయంలో సందేహం సెటిల్ అయిపోయింది, ఎందుకంటే ఆత్మజ్ఞానం కలిగింది కనుక. ఆత్మ విషయంలో సందేహం పోతుంది, కానీ జ్ఞేయ విషయం అంటే దృశ్య జగత్తుకి సంబంధించి సందేహాలు ఉండిపోతాయి కదా అని మీరు అనొచ్చు. ఉండవు. దృశ్య జగత్తు గురించి సందేహాలు ఏంటండి? దృశ్య జగత్తు మిథ్య అని తెలిస్తే దాని మీద ఇంకా సందేహమే ఉంటుంది. మిథ్య యొక్క ఎనాలసిస్ అది శుద్ధనవసరం. ఇప్పుడు నాకు నెక్లెస్ పెట్టుకోవడం అనవసరం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వేరింగ్ ఏ నెక్లెస్. అయిపోయింది. ఇప్పుడు ఈ నెక్లెస్ యొక్క డిజైన్ ఎలా ఉండాలి, ఏముండాలి, ఈ సందేహాలన్నీ ఉంటాయా? ఉండవు. నెక్లెస్ పెట్టుకోవాలని కోరుకుంటే సందేహాలు ఉంటాయి, కానీ నెక్లెస్ ఐ డోంట్ నీడ్ అనేటువంటి అవగాహన, స్పష్టమైన అవగాహన ఉందనుకోండి, ఇంకా నెక్లెస్ గురించి సందేహాలే ఉంటాయి, ఏముండవు. కాబట్టి జ్ఞేయమునందు వాస్తవ బుద్ధి అంటే ఈ జ్ఞేయము సత్యము. జ్ఞేయము అంటే తెలియబడే జగత్తు, దృశ్య జగత్తు, ఇది సత్యము. నా సుఖము ఈ జ్ఞేయమైన లేక దృశ్య జగత్తులో ఉన్నది అని ఆ విధమైనటువంటి గాఢమైన అజ్ఞానంలో ఉన్నవాడికి జ్ఞేయం విషయంలో సందేహం ఉంటుంది. ముఖ్యంగా మనకి ఇప్పుడు నా జాతకంలో నా పరిస్థితి ఏమిటి, ఈ గ్రహాలు ఎక్కడున్నాయి అని ఒకరికి సందేహం ఉంటుంది. ఒకరికి ఏమిటి, అందరికీ అలాంటి సందేహాలే. ఈ సందేహం ఎందుకు ఉందంటారు? దృశ్య జగత్తుకు సంబంధించి సందేహం ఎందుకు వచ్చింది? వాడికి ఆత్మస్వరూపం తెలియదు కాబట్టి ఆ సందేహం. ఆత్మస్వరూపం తెలిసిన వాడికి ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ నాకు రాహుగ్రహం అక్కడ ఉండేది, ఇప్పుడు ఎక్కడుందో అనే డౌట్ వస్తుందా వాడికి? రాదు. తర్వాత ఆత్మకి పుట్టుక లేదు, ఆత్మకి మరణం లేదు అనే ఖచ్చితమైన అవగాహన కలిగిన జ్ఞానికి పూర్వజన్మలో నేను ఏమై ఉంటాను, నెక్స్ట్ జన్మ ఏమిటవుతుంది, అసలు ఈ జన్మలు ఎలా వస్తాయి, ఏమిటి ఈ ప్రయాణం, ఏమిటి, ఇది ఎలా వచ్చింది, అది ఎలా వచ్చింది, ఈ రకమైన సందేహాలు ఇవి ఎండ్లెస్. అజ్ఞానికి ఎండ్లెస్, జ్ఞానికి ఉండనే ఉండవు. కాబట్టి అన్ని సందేహాలు కూడా ఆత్మ సంబంధించిన సందేహాలు ఎలాగో ఉండవు, అనాత్మయైన జగత్తుకు సంబంధించిన సందేహాలన్నీ కూడా నివారణ అయిపోతాయి అంటున్నారు. సర్వశబ్దానికి అర్థం అది. లౌకికానాం ఆమరణాత్తు గంగా స్రోతోవత్ ప్రవృత్తాః విచ్ఛేదమాయాంతి. అది లౌకికులకి ఈ సందేహాలు ఆమరణాత్ తు. ఆన్ ది అదర్ హ్యాండ్ జ్ఞానికి ఆ క్షణంలో అన్ని సందేహాలు పటాపంచలైపోతాయి. తు ఆన్ ది అదర్ హ్యాండ్ లౌకికులకి ఆమరణాత్, లౌకికులకి మటుకు సందేహాలు ఆమరణ, ఆ అంటే వరకు, సంస్కృతంలో ఆ అని వస్తుంది. మరణించే సమయం వరకు కూడా లౌకికులకి సందేహాలు అలాగే ఉంటాయి. దానికి శంకరులు అంటున్నారు గంగా స్రోతోవత్ ప్రవృత్త అంటారు. ఇప్పుడు గంగ ఉందనుకోండి, నీరు వెళ్ళిపోయింది కదా అని ఇంకా ఎండిపోతుందా గంగా? ఎండిపోతుంది. ఎందుకంటే నీరు వెళ్ళిపోతుండగానే ఇంకో నీరు వచ్చేస్తూ ఉంటుంది దాని స్థానంలో. కాబట్టి గంగా ప్రవాహం అన్నది లేకుండా పోయి ప్రసక్తే లేదు. ఎందుకు లేకుండా పోతుంది గంగా ప్రవాహం? ఎందుకు లేకుండా పోతుంది? ఎందుకంటే ఇగో ఇప్పుడు ఇక్కడ ఉన్న నీరు, నువ్వు గంగా అంటే ఏమిటి, గంగ అంటే నీరే కదా, ఇదో ఇప్పుడు ఉన్న ఈ దిస్ లేయర్ ఆఫ్ వాటర్, దిస్ ఈజ్ మూవింగ్ అవే. దేర్ఫోర్ సో దేర్ షుడ్ బి నో మోర్ వాటర్ హియర్ అని అంటే, బై ది టైం ఈ వాటర్ మూవ్ అయ్యేప్పటికీ ఫ్రెష్ వాటర్ వచ్చేస్తుంది దాని స్థానంలో. అలాగే మన జీవితంలో ఈ సందేహాలు ఉన్నాయి చూసారా, ఓ సందేహ నివృత్తి అయ్యేప్పటికీ దాని వెంటనే ఇంకో సందేహం అలా వచ్చేస్తూ ఉంటుంది. గంగా స్రోతోవత్ ప్రవృత్త. ఒక సందేహం అడిగి తీరితే ఇంకో సందేహం. అన్ని నాన్ ఇష్యూస్. లౌకికులు
జగత్సత్యత్వ బుద్ధి గలవాడికి ఈ సంశయాలు తీరివి కావు, పెట్టివి కావు. కాబట్టి గంగా స్రోతోవత్ ప్రవృత్తా. ఎంత నీరు కిందకి పోతే గంగ ఎండిపోతుంది? అదేమో అయ్యే మాట కాదు. ఆ రకంగా ఎన్ని డౌట్ క్లియర్ చేస్తే వీడి మైండ్ క్లియర్ అవుతుంది? అదే అయ్యే మాట కాదు. ఓ హోనే వాళ్ళ నహీ హై. కాబట్టి కానీ మీ డౌటర్ ఎవడో తెలుసుకుంటే, భగవాన్ రమణ మహర్షి యొక్క ఫార్ములా, యు నో హూ ఇస్ ది డౌటర్. ఈ డౌటర్ ఎవడు? నేను. వాట్ యామ్ ఐ? డౌటర్ ఎవడు? వాడు ఉంటాడు కదా, ఎదుర్కొన్నా వెళ్ళిపోయి డౌట్ అడుగుతున్నవాడే కదా డౌటరు. ఐఎమ్ ది డౌటర్. వాట్ యామ్ ఐ? యు ఫైండ్ అవుట్ హూ ఇస్ దిస్ డౌటర్, హూ ఇస్ దిస్ ఐ. యు నో దట్. నీ డౌట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. విచ్ఛేద మాయాంతి. ఎందుకంటే ఆత్మస్వరూపము తెలియకపోవడం చేతనే ఇలాగ పుంఖాలుగా డౌట్స్ అలా పుట్టేస్తూ ఉంటాయి. అయితే ఆత్మనిష్ఠునకు, ఆత్మస్వరూపం తెలుసున్నవాడికి ఇదంతా కూడా మిథ్య అనే సంగతి అలాగా కరతలామలకంగా తెలుస్తుంది. తర్వాత అస్య విచ్ఛిన్న సంశయస్య నివృత్తా విద్యస్య యాని విజ్ఞానోత్పత్తేః ప్రాక్తనాని జన్మాంతరే చ అప్రవృత్త ఫలాని జ్ఞానోత్పత్తి సహభావీని చ హీయంతే కర్మాణి. అది ఇప్పుడు 2 అయ్యాయి. మూడోది 2 ఏమిటయ్యాయి? అవిద్యా నాశము. నివృత్త అవిద్యస్య. విద్యతే హృదయ గ్రంథి కదా. ఆత్మస్వరూపం తెలియగానే సంశయాలన్నీ తొలగిపోయాయి. అజ్ఞానం పోయింది, సంశయాలు పోయాయి. 2 ప్రయోజనాలు. ఇప్పుడు ఇంక 3వ ప్రయోజనం ఏమిటంటే అస్య కర్మాణి క్షీయంతే. దీని కర్మలన్నీ కూడా క్షయమైపోతాయి. ఒక్క స్ట్రోక్ లో క్షయమైపోతాయి. కర్మలు క్షయమయ్యే పద్ధతి ఏమిటి? భోగానుభవం చేత కర్మలు క్షయమవుతాయి. కర్మలు క్షయం చేస్తే ఇంకా పునర్జన్మ ఉండదు, సుఖ దుఃఖ ప్రవాహం ఉండదు, శాంతంగా ఉండొచ్చు. కర్మలు క్షయం చేయాలంటే ఎలా క్షయం చేయగలుగుతారు? భోగం చేత క్షయం చేయాలి. వీడు ఈ కర్మఫలం నా వద్దు బాబు ఏంటంటే అలాగే గుట్టలు పేరుకుంటూ ఉంటుంది. కాబట్టి కర్మక్షయము అన్నది బంధము అంటే కర్మబంధమే. కర్మఫలమే మనకి బంధము. సుఖ దుఃఖ ప్రవాహ రూపంగా ఉండే బంధము, జన్మ మరణ ప్రవాహ రూపంగా ఉండే బంధము. ఈ బంధం పోవాలంటే కర్మాశయం. ఆశయం అంటే రిజర్వాయర్. సో ద రిజర్వాయర్ ఆఫ్ కర్మాస్ ఎండిపోవాలి. రిజర్వాయర్ ఆఫ్ కర్మాస్ ఎండిపోయే పనే లేదు. ఎందుకంటే కొన్ని కర్మలు క్షయమవుతుంటే, భోగం చేత క్షయమవుతుంటే మరి కొత్త కర్మలు వచ్చి చేరుతూ ఉంటాయి. పాత నీరు వెళ్ళిపోతుంటే కొత్త నీరు ఎక్కుతూ ఉంటుంది చెరువులోకి. అలాగా చెరువు ఎప్పుడు నీరుతోటే ఉంటుంది. సో ఈ విధంగా వీడికి కర్మక్షయం అయ్యే ప్రసక్తి లేదు. దే ఈజ్ ఓన్లీ వన్ వే టు డూ కర్మక్షయం. అదేమిటంటే ద న్యూక్లియస్. నేను నాది అని ఉంది చూసారా, ఆ న్యూక్లియస్ లేకుండా చేయటం. హృషికేశ్లో సాధువులు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, నామినేషన్ ఉండదు. మామూలుగా మా స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకుంటాను నేను. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే చెక్ పేమెంట్స్ ఇవి చేయాల్సినవి ఉంటాయి. సాధువులు కూడా ఒక పిసరంత సంసారం ఉంటుంది. సో దానికోసం ఫర్ సమ్ రీజన్ దే ఓపెన్ ది బ్యాంక్ అకౌంట్ అండ్ దెన్ నో నామినేషన్, ఓపెన్ ఎండెడ్ అకౌంట్. ఆ సాధువు మరణించిన వెంటనే ఆ డబ్బు ఏమవుతుంది? దెర్ ఈజ్ నో లీగల్ హెయిర్. లీగల్ హెయిర్ అనేవాడు ఉండడు. సన్యాసికి లీగల్ హెయిర్ ఏమిటండి? సో దెర్ ఈజ్ నో లీగల్ హెయిర్. కాబట్టి ఆ డబ్బు ఏమవుతుందంటే అది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఆ గవర్నమెంట్కి వెళ్ళిపోతుందంటే అర్థం సమష్టిలోకి వెళ్ళిపోతుందని అర్థం. వ్యష్టిలో ఉండే మనీ సమష్టిలో కలిసిపోతుందని అర్థం. గవర్నమెంట్కి వెళ్ళిపోయిందంటే ఆయన గవర్నమెంట్ వాడు అంటూ ఒకడు కూర్చుని నిద్రపోతూ ఉండడు. వాడు ఒకడు గవర్నమెంట్ వాడని అనేవారు చిన్నప్పుడు. అలాంటి వాడు ఎవడో ఉండడు. సమష్టిలో వెళ్ళిపోతుందంటే. అలాగే ఈ జ్ఞానికి నేను నాది అనే అభిమానం ఉండదు. నేను నాది అనే అభిమానం ఎప్పుడైతే లేదో ఆ నేను నాది అనే న్యూక్లియస్ చుట్టూ ఉండేటువంటి కర్మాశయం అంతా కూడా వెంటనే అది డిజింటిగ్రేట్ అయిపోతుంది. డిజింటిగ్రేట్ అయిపోయి సమష్టిలో కలిసిపోతుంది. ఇంకా దేర్ ఈజ్ నో కర్మాశయం. క్షీయంతే చాస్య కర్మాణి. ఇది ఓవరాల్ పిక్చర్. దీన్ని శంకరులు ఆ కర్మల్ని కొంచెం విడదీసి చెప్తున్నారు. ఈ కర్మలన్నింటినీ
ఇలా ఇలా పీసెస్ కింద విడతీసి ఇది ఇలా అవుతుంది ఇది ఇలా అవుతుంది అని హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఎ లిటిల్ మోర్. అది ఎలాగంటే యాని విజ్ఞానోత్పత్తే ప్రాక్తనాని జన్మాంతరేచ అప్రవృత్త ఫలాని. ఈ కర్మలు ఏ కర్మలు? వీడిప్పుడు ఆత్మజ్ఞాని అయ్యాడు. ఈ ఆత్మజ్ఞానం కావటానికి ముందు ఈ జన్మలో చేసిన కర్మలుంటాయి, పూర్వజన్మలలో చేసిన కర్మలుంటాయి. పూర్వజన్మలో చేసిన కర్మలలో కొన్నింటిని వీడు అనుభవిస్తున్నాడు ఇప్పుడు, కానీ అన్నింటినీ అనుభవించట్లేదుగా, కొన్నింటినీ అనుభవిస్తున్నాడు. కాబట్టి అనుభవానికి రాకుండగా అంటే అప్రవృత్త ఫలాన్ని, ఇంకా ఫలం ఇవ్వడం ఆరంభం కాలేదు అంటే ప్రారంభం అయిందంటే ఫలం ఇవ్వడం ఆరంభించిన కర్మలో అర్థం. అలా ప్రారంభం కాకుండగా, ఫలమిచ్చుట ప్రారంభం కాకుండగా అలా ఫిక్స్డ్ డిపాజిట్ రూపంగా ఉండిపోయినటువంటి జన్మాంతరం ముందు చేసిన కర్మలు, పూర్వజన్మలలో చేసిన కర్మలు అని ఊరికే అలాగే ముద్దుగా చెప్తాం అంతే, అలా యూనిట్ కింద చెప్తాం అంతే. ఆ కర్మలు ఏమిటై ఉంటారు అంటే దానికి సమాధానం ఏం లేదు. కర్మ గురించి ఎప్పుడు కూడా కర్మ మనం చేసే పద్ధతి ఏమిటి, కర్మయోగం అంటే ఏమిటి, కర్మబంధం నుంచి తప్పుకునే ఉపాయం ఏమిటి, ఇవి చెప్పగలుగుతారే కానీ మీరు డీటెయిల్స్లోకి వెళ్ళి ఏమంటే ఈ కర్మ చేస్తే ఏమవుతుంది, ఆ కర్మ చేస్తే ఏమవుతుందని ఇలాగ ప్రశ్నలు మొదలెట్టారంటే ఇందాక చెప్పినట్టే ఉంటుంది. మళ్ళీ ఆ ప్రశ్నకి ఎక్కడ తేలి ప్రసక్తి లేదు. అంచేతనే దీని అన్నింటికీ ఒకటే సమాధానం. శ్రీకృష్ణుడు చెప్పాడు గహనా కర్మణోగతి అని. ఆ కర్మ యొక్క స్వరూపాన్ని మీరు విశ్లేషణ చేసి దాని డీటెయిల్స్ అన్ని పట్టుకోవటం ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. కర్మ యొక్క స్వరూపం చాలా గహనంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు కర్మ యొక్క డీటెయిల్స్, కర్మ ఫలములు, పూర్వజన్మలో కర్మలు, ఆపరమందు కర్మలు, ఇంకా ఏ కర్మలు ముందు ఉన్నాయి, ఏమొస్తాయి, ఏం వెళ్తాయి, ఈ రకమైనటువంటి సందేహంలో మీరు పడ్డారంటే మిమ్మల్ని నాడీ గ్రంథకారులు మిమ్మల్ని బ్రేక్ఫాస్ట్ లో వేసేసుకుంటారు. వాళ్ళు ఈ నాడీ గ్రంథాలను ఉన్నాయి. నాడీ హీ క్లెయిమ్స్ దట్ హీ నోస్ మీ పూర్వజన్మల యొక్క విషయాలన్నీ వాడి దగ్గర లిస్ట్ ఉందంటాడు. ఇది ఎలాగంటే మీరు కంప్యూటర్, మీరు క్రెడిట్ కార్డు ఉందనుకోండి, క్రెడిట్ కార్డు ఒకటి పెట్టుకుంటే మీరు చేసే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఒక సూపర్ కంప్యూటర్లో రికార్డ్ అవుతూ ఉంటాయి ఆ క్రెడిట్ కార్డు నెంబర్ని బట్టి. అలాగే మీ క్రెడిట్ కార్డు నెంబర్ ఒకటి ఆయన దగ్గర పుస్తకంలో ఉంది. మీరు వెళ్ళగానే ఆ నెంబర్ తీసేసి మీ అకౌంట్లో ఉన్న కర్మలన్నీ చెప్పేస్తాను. లాస్ట్ జన్మలో ఏమున్నాయి, పూర్వం అంతకు ముందు జన్మలో ఏమున్నాయి చెప్తానంట. ఆయన గివ్స్ ఏ లిస్ట్. మీకు రాబోయే జన్మ కూడా చెప్తాడు, ఏవేవో చెప్తారు. ఆయన దగ్గర పుస్తకం చూపిస్తే ఎంత ఉంటుంది. మొత్తం భారతదేశంలో ఉండే 100 కోట్ల మందివి దాంట్లోనే ఉన్నాయంటారు ఆయన. క్యా బాత్. ఇలా నడిచిపోతూ ఉంటుంది. ఇదో మహావ్యామోహం, మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే. ఆ దక్షిణామూర్తే రక్షించాలి. వీడు తెలుసుకుని ఏం చేస్తాడు? సపోజ్ తెలుసుకుని ఏం ఉద్ధరిస్తాడు? కాబట్టి ఈ డీటెయిల్స్ అనవసరం. సో ఒక యూనిట్ కింద ఎలాగంటే ఈ జన్మలో ఆత్మజ్ఞానం కలగటానికి ముందు చేసిన బండిల్ ఆఫ్ కర్మాస్ ఉన్నాయి. అవన్నీ ఇంకా ఫలం ఇవ్వలేదు కదా. ఫలం ఇవ్వనంత వరకు అవి అంతకు ముందు జన్మలలో ఫలం ఇవ్వని కర్మలు ఇవన్నీ ఒక యూనిట్ కింద వేసుకోండి. అప్రవృత్త ఫలాన్ని ఈ జన్మలో ఇప్పటి వరకు జన్మాంతరములలో ఇంకా ఫలం ఇవ్వటం ఆరంభించని కర్మలు అవన్నీ కూడా క్షయమైపోతాయి. సన్యాసికి ఫిక్స్డ్ డిపాజిట్ ఉందనుకోండి, ఆ సన్యాసి పోగానే ఏమవుతుందో ఫిక్స్డ్ డిపాజిట్ గవర్నమెంట్ అడిగిపోతుంది, అంతే క్షయమైపోతాయి. తర్వాత మరి ఈ జ్ఞానోత్పత్తి సహభావిని, జ్ఞానం పుట్టింది ఆత్మజ్ఞాని, ఇప్పుడు కూడా ఏవో కర్మలు చేస్తున్నాడు కదా. ఏవో కర్మలు చేస్తాడు కదండి. ఏదో భోజనం చేస్తాడు, ఏదో బస్సు ఎక్కుతాడు, కారు ఎక్కుతాడు, లేకపోతే మరొకటి ఎక్కుతాడు, రైలు ఎక్కి ప్రయాణం చేస్తాడు, ఏవో కర్మలు చేస్తూ ఉంటాడు కదా. ఈ కర్మలు చేసేప్పుడు ఒకప్పుడు ఎలా వస్తుందంటే ఆ కర్మ చాలా ఇబ్బందికరంగా వస్తుంది. ఒకప్పుడు ఓసారి ఏమైందంటే నేను అహ్మదాబాద్ లో విమానం ఎక్కి హైదరాబాద్ వచ్చాను ఈ మధ్యనే. సోమనాథ్కి వెళ్ళినప్పుడు అహ్మదాబాద్ లో ఫ్లైట్ తీసుకుని హైదరాబాద్ వచ్చా. డైరెక్ట్ ఫ్లైట్ అది అహ్మదాబాద్ హైదరాబాద్ ఫ్లైట్. మామూలు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వెళ్తే వాళ్ళన్నారు ఈ అహ్మదాబాద్ హైదరాబాద్ ఫ్లైట్ డొమెస్టిక్ కాదండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉంటుందన్నారు.
ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటండి, ఇది డొమెస్టిక్ కదా అంటే కాదు అక్కడే అన్నారు. అప్పుడు పరుగులు ఎత్తుకుని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాం. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం అంటే అది సికింద్రాబాద్ బస్సు స్టేషన్ నుంచి ఇమ్లీపన్ బస్సు స్టేషన్కి వెళ్ళినట్టే. సరే ఏదో కింద మీద పడి దానికి వచ్చాం. దానికి వస్తే వాడంటాడు కస్టమ్స్ డిక్లరేషన్ అని మొదలెట్టాడు. కస్టమ్స్ ఏంటంటే బాబు, మేము దేశంలో ఇక్కడి నుంచి అక్కడికి కస్టమ్స్ ఏంటంటే దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అని చెప్పాడు. అది కువైట్ నుంచి వస్తాం, కువైట్ టు అహ్మదాబాద్, అహ్మదాబాద్ టు హైదరాబాద్. దాంట్లో పడ్డాం నేను అయిందే. వాడు ఒక కస్టమ్స్ ఫారం ఒకటి ఇచ్చేసాను. ఈ ఫారం 1948లో ముద్రించారు. ఆ ఫారం నేను చూశాను. దాని కింద 1948లో బ్రిటిష్ వాళ్ళు అప్పుడే వెళ్ళారు. మనం ఆ బ్రిటిష్ వాళ్ళు ముద్రించారో ఇంకా లేకపోతే వీళ్ళు ముద్రించారు, అదో ఫారం ఇచ్చాడు. దాంట్లో హౌ మచ్ మనీ యు ఆర్ క్యారీయింగ్ అని ఉంది. ఈజ్ ఇట్ మోర్ దాన్ 500? ఎస్, నో. ఇఫ్ ఎస్ హౌ మచ్ అని ఉంది ఏదో క్వశ్చన్. అది చూడగానే నేను నో అని పెట్టాను. నో అని పెట్టేసి ఆ ఫారం వాడికి ఇచ్చాను, బోర్డింగ్ కార్డు ఇచ్చాను, లోపలికి వచ్చాను. వస్తే నా దగ్గర 5,000 కంటే ఎక్కువ ఉంది. 5,500 ఎంతో ఉంది. అప్పుడు నా పక్కనే ఒక ఆయన ఉన్నారు. నేను అన్నాను, ఇది నోను పెట్టానండి, ఇది మహాపరాధం అయిపోయింది, మన దగ్గర అసత్యం పలికినట్టు అయింది, ఏం చేయాలి ఇప్పుడు అంటే, చాలండి మీ చేతస్థం మీరు మాట్లాడుకోకుండా, అది ఏదో బ్రిటిష్ వాళ్ళ కాలంలో కాగితం, అది 5,000కి 5,500 ఉంటే డిక్లరేషన్ ఇవ్వాలండి దేశంలో. మనకి ఏదైనా అనారోగ్యం, ఏదైనా కాలో ఏదో నొప్పి పుట్టి హాస్పిటల్కి వెళ్తే సరిపడదు 5,500. దానికి ఏం డిక్లేర్ చేస్తారు? బట్ ఆ రాంగ్ డిక్లరేషనే చేయటం అయింది. అక్కడ రాంగ్ డిక్లరేషన్ చేసి సంతకం పెట్టి, తప్పు అసత్యం ఒకటి పరికి సంతకం పెట్టి వచ్చాం. ఎందుకు మనకి ప్రారంభం నేను చాలా ఫీల్ అయ్యాను. సో ది పాయింట్ ఈజ్, ఏదో ఇలాంటి పాపకర్మలు అసత్యం పలకడం కూడా దోషమే కదా. మరి చిన్న పెద్ద ఏదో చిన్నదో, వాట్ ఎవర్ టెక్నికల్లీ వాట్ ఎవర్ యూ మెస్సే, యూ మేడ్ ఏ రాంగ్ డిక్లరేషన్, సో ఇట్ ఈజ్ ఏ అసత్య దోషం. ఇలాంటి దోషాలు ఏవో ఉంటాయి. సాధువుకే తప్పకపోతే ఇంకా గృహస్థులకి చెప్పేదే ఉంది, కావలసిన దోషాలు ఉంటాయి. ఈ దోషాలన్నీ, సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్, ఆత్మజ్ఞాని కూడా జ్ఞానోత్తర జ్ఞానకాలమునందు ఆ తర్వాతి కాలంలో ఏవో కర్మలు చేస్తూ ఉంటాడు. ఈ కర్మలన్నీ వాడి యొక్క అకౌంట్లో జమ అవుతాయా అంటే, అకౌంట్ ఉండుంటే జమ అయ్యుండేవి, అకౌంట్ లేదు గనక జమ కావు. జ్ఞానోత్పత్తి సహభావి. ఇంకే మీకు దృష్టాంతం ఎందుకు చెప్పానంటే, ఎవళ్ళకైనా కర్మలు ఉంటాయి అని చెప్పడం కోసం చెప్పాను, నథింగ్ మోర్ దాన్ దాట్. కాబట్టి ఆ కర్మలు కూడా క్షీయంతే. ఇంకా పాత కర్మలు, ఈ జన్మలో పాత కర్మలు, పూర్వజన్మలలో పాత కర్మలు, ఇప్పుడు వర్తమాన కాలంలో నడిచే కర్మలు, అన్ని కర్మలు క్షీయంతే, ఏది మిగలదు. అంటే కర్మబంధము పూర్తయింది. అంటే ఆత్మయందు కర్మబంధము లేదు అనే సత్యాన్ని వాడు గుర్తిస్తాడు. నత్వేతత్ జన్మారంభకాణి ప్రవృత్త ఫలత్వాత్. అది అక్కడ ఫుల్ స్టాప్ ఏదో ఉండాలి. ఇక్కడ అదేం లేదు. ఇక్కడ సంధి కూడా చేసి తర్వాత దాంట్లో కలిసిపోయింది. తస్మిన్ సర్వజ్ఞ అంటే ఏదో అంతే కదా. మీరు చెప్పాను కదా ఇర్రెస్పాన్సిబుల్ ప్రింటింగ్ అని. బట్ ఐ కుడ్ మేనేజ్ ఇట్, ఐ కుడ్ వర్క్అవుట్. అక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి, ఐ కుడ్ సీ. కొంచెం సంస్కృతం తక్కువైతే హీ కెనాట్ వేక్అవుట్ ఆల్సో. ఎనీవే, సో కానీ ఇంకొక చిన్న టెక్నికల్ పాయింట్ ఒకటి వస్తూ ఉంటుంది. ఒక మనిషి ఎంతవరకు జీవించుంటాడు అంటే, ఈ జన్మనిచ్చినటువంటి కర్మలు, దాన్నే ప్రారబ్ధ కర్మలు అంటారు. జన్మను ఆరంభింపజేసినవి. ప్రారబ్ధ అంటే ఆరంభింపజేసాయి, ఆరబ్ధ. సో బలంగా కర్మను ఫలాన్ని ఇవ్వడం ఆరంభమైంది అంటే జన్మ వచ్చింది. సో ఈ జన్మారంభక కర్మలు ఉన్నాయే, దానికే ప్రారబ్ధ కర్మలు అని పేరు. వాటి మాట ఏమిటి? ఎందుకంటే ప్రారబ్ధ కర్మ పూర్తయిపోయింది అంటే జీవితం పూర్తయిపోతుంది. మనిషి మరణించేస్తాడు. మనిషి ఎప్పుడు మరణిస్తాడు అంటే ప్రారబ్ధ కర్మ అయిన తర్వాత మరణిస్తాడు. ఈ మాట నేను అనగానే మీరు ఇప్పుడే పాఠం వినున్నారు కాబట్టి ఏమో కానీ, మామూలుగా నార్మల్గా అయితే ఒక 20-30 డౌట్స్ అలా పెండింగ్ లో ఉంటాయి. ఇప్పుడే డౌట్స్ గురించి పెద్ద లెక్చర్ చెప్పాను కనుక యూ మే నాట్ కమ్ అవుట్ విత్ డౌట్స్. చాలా మందికి డౌట్ ఏమిటంటే, యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు కదా వాడి మాట ఏమిటి, విషం మింగి చచ్చిపోయాడు వాడి మాట ఏమిటి,
ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు వాడి మాట ఏమిటి, మద్దతు చేయబడ్డాడు వాడి మాట ఏమిటి, ఇవి ఈ డౌట్స్ ఇవి తీరివి కావండి. టైటిల్ అంచేతే వీటిలో ఒక వ్యవస్థ చేయటం కూడా కష్టం. గహనా కర్మణో గతి. కాబట్టి ఇలాంటి వాటికి వ్యవస్థ చెయ్యరు. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడు కొన్ని డౌట్స్ రైజ్ చేశాడు ప్రథమాధ్యాయంలో మనం చూస్తాం. ఇప్పుడు ఈ యుద్ధంలో చచ్చిపోయారనుకోండి, చచ్చిపోయిన వాళ్ళకి పిండ ప్రదానం ఎవరు చేస్తారు అంటే మరి పిండ ప్రదానం కొడుకు చేస్తాడు తండ్రి చచ్చిపోతే, మరి ఆ కొడుకు కూడా చచ్చిపోతే అప్పుడు వాడి మాట ఏమిటి? ఇంక చేసేవాళ్ళు ఎవరో ఉండరు. భార్య చేస్తుందంటారా? భార్య చేయొచ్చా? చేస్తే అది వాడికి అందుతుందా? ఇంకా ఇలాగా ఈ ఇష్యూస్ అన్ని లేవనెత్తుతాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు దేనికి సమాధానం చెప్పడం. హీ డజంట్ ఆన్సర్ ఎనీ ఆఫ్ దీస్ క్వశ్చన్స్. వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే గహనా కర్మణో గతి అని ఒక్క మాట చెప్పేసి వదిలేస్తాడు అంతే. ఈ కర్మ యొక్క పరిస్థితిని ఎవళ్ళు సెటిల్ చేసేది కుదరదు అని శ్రీకృష్ణుడే ఎలా అన్నాడంటే ఇంకా మనం ఎంతటి వాళ్ళం. కాబట్టి ఈ మద్దతు అయిపోయిన వాడు, ఈ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, బస్సుల కింద పడ్డవాళ్ళు, తర్వాత విమానం కూలి చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళందరి కర్మ అప్పుడే పూర్తయిందా? ఇదంతా కూడా తెలియదు. ఎండ్లెస్ క్వశ్చన్స్ ఇది. దీంట్లో ఒక ప్రశ్నకి సమాధానం నేను చెప్పానంటే ఏదో మొహమాటపడి మీరు వదిలేయాలేమో కానీ అదర్వైజ్ 6 క్వశ్చన్స్ మళ్ళీ లేవనెత్తచ్చు. గంగా స్రోతోవత్ ప్రవృత్త, ఇవి ఎండవీ క్వశ్చన్స్ ఏం కావు. అలాగే ఇంకా కొన్ని నేను గత కొన్ని సంవత్సరాల ప్రశ్నలు ఆన్సర్ చేసి నాకు తెలుసు. క్వశ్చన్ ఆన్సర్ సెషన్ వచ్చిందంటే ఇంకో క్వశ్చన్ ఒకటి వస్తుంది. మన జీవితంలో ఫ్రీ విల్ ఎంత, డెస్టినీ ఎంత? ఇది ఈ క్వశ్చన్ తప్పించుకున్న మహాత్ముడు ఇంతవరకు పుట్టలేదు, ఈ పైన పుట్టవాడు. ఫ్రీ విల్ పోర్షన్ ఎంత, డెస్టినీ పోర్షన్ ఎంత? దీనికి ఏం చెప్పాలి, ఏం చెప్పాలంటే నేను ఎలా చెప్తానంటే అంతా మూడ్ని బట్టి ఉంటుంది. సో ఒకప్పుడు ఏమని చెప్తానంటే కొంత ఏరియాలో ఫ్రీ విల్ ఉంటుంది, కొంత ఏరియాలో డెస్టినీ ఉంటుందని చెప్తా. అలా చెప్పాలి. లేకపోతే ఊరికే ఫ్రీ విల్ ఉంటుందని అనిపిస్తుందండి, అంతా డెస్టినీ, అంతా ఈశ్వర సంకల్పమే అని ఇంకో ఆ మూడ్ని బట్టి ఏదైనా తీస్తారు. దానికి 2 సమాధానాలు ఉంటాయి, దానికి ఆ 2 చెప్పడం అవుతుంది ఫైనల్లీ. కాబట్టి ఇట్ ఈజ్ అన్ ఎండ్లెస్ అనాలిసిస్. కనుక బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ప్రారంధ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కనుక ఆత్మజ్ఞానంతో నశించేయనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసిన, వెంటనే ఆత్మజ్ఞానం కలగ్గానే మనిషి చచ్చిపోవాలి. ఎందుకంటే ప్రారంధ కర్మలు నశించిపోతాయి కదా, మనిషి చచ్చిపోవాలి. దానివల్ల అనేక కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఒకటి, ఇంకా వేదాంత క్లాస్ ఎవడో అటెండ్ కాడు. ఎందుకంటే ఆత్మజ్ఞానం ఏం కలిగిపోదు, ఒకవేళ కలిగితే అంచేత నో వేదాంత క్లాస్. అప్పుడు ఇంకా మనిషి మృత్యుశయ్య మీద ఉన్న వాళ్ళకే వేదాంత క్లాస్. ఈ లోపల ఎవరికి నో వేదాంత క్లాస్. ఇది ఒక కాన్సిక్వెన్స్. అనదర్ కాన్సిక్వెన్స్, వేదాంత పాఠం, ఉపనిషత్ పాఠం జ్ఞాని చెప్తాడా అజ్ఞాని చెప్తాడా అని అనదర్ కాన్సిక్వెన్స్. ఎందుకంటే జ్ఞాని చెప్పాలంటే జ్ఞాని బతుకుండడానికి వీల్లేదు, జ్ఞానం కావాలని చచ్చిపోవాలి. కాబట్టి జ్ఞాని ఇంకెవరు చుట్టుపక్కల జ్ఞాని అనేవాడు మిగులు ఉండడు. కాబట్టి పాఠం చెప్తే అజ్ఞాని వాడే చెప్తాడు. సో ఇవన్నీ కాన్సిక్వెన్సెస్, ప్రాబ్లమ్స్ వస్తాయి. అంచేతన ఏమన్నారంటే ప్రారబ్ధ కర్మ మాత్రం క్షయమవదు. జ్ఞానము చేత ప్రారబ్ధ కర్మ క్షయము కాదు. నత్వేతజ్జన్మారంభకాని, ఏతజ్జన్మారంభకాని, ఈ జన్మనే ఆరంభించిన కర్మలు నా క్షీణించవు, క్షయము పొందవు. ఎందువల్ల? ప్రవృత్త ఫలత్వాత్, ఆల్రెడీ ఫలమును ఇవ్వడం ఆరంభమైపోయింది గనుక. ఫలం ఇవ్వకుండా ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నవి నశించిపోతాయి, కానీ ఆల్రెడీ ఫలం ఇవ్వడం ఆరంభమైపోతే ఇంకా వాటికి నాశము ఉండదు, ఆ ఫలం ఇస్తూనే ఉంటాయి. దీనికి దృష్టాంతం ఏం చెప్తారంటే ఇషువేగ న్యాయము అని చెప్తారు. ఆ అంబుల పొదిలో ఉన్న బాణాలు ఇంకా వెయ్యడు, ఆ ధనస్సవతలు పారేస్తాడు. అంబుల పొదిలో ఏ బాణాలు అయితే ఉన్నాయో అవి ఇంకా రిలీజ్ చేయడం. కానీ ఆల్రెడీ రిలీజ్ అయిన బాణం ముందుకు వెళ్లి కొట్టేస్తుంది లక్ష్యాన్ని. ఆ బాణం యొక్క దాన్ని వెనక్కి తీసుకోలేడు ఇంకా. సో ఆ విధంగానే ఇషువేగ న్యాయం ప్రకారం ఈ ప్రారంభ కర్మలు ఫలం దేహాన్ని వచ్చింది. ఈ మొమెంటం, ఇది ఇషువేగం లాంటిది. ఇట్స్ ఎ మొమెంటం. ఆ విడిచిపెట్టిన బాణం లాంటిది దేహం. ఆ బాణం కొంత దూరం వెళ్ళి కింద పడిపోతుంది. అలాగే ఈ దేహం కూడా ఈ కాలంలో కొంచెం ముందుకు వెళ్ళి కాల ప్రవాహంలో కింద పడిపోతుంది. అంతవరకు వెళ్ళిపోతుంది అంతే. కాబట్టి దట్ ఈస్ గుడ్. ఎందుకంటే
ఆత్మజ్ఞానం కలిగినా ఇంకా మనిషి జీవించే ఉంటాడు. కాబట్టి ఎవరు భయపడాల్సిందేం లేదు. తర్వాత పాఠం చెప్పేవాళ్ళు తప్పనిసరిగా అజ్ఞానులు అయి ఉండాలి అనేటువంటి ఆ విడ్డూరమైన కాన్సిక్వెన్స్ లేదు. ఓకే, ఇదంతా 3 ఫలాలు ఏమిటి? హృదయ గ్రంథి భిద్యతే, సంశయా ఛిద్యంతే, కర్మాణి క్షీయంతే. 3 ఫలాలు. దేనికి 3 ఫలాలు? సాక్షాత్కారానికి. ఏమిటా సాక్షాత్కారము? ఆత్మసాక్షాత్కారమే. ఆత్మసాక్షాత్కారాన్ని ఈ మంత్రంలో ఎలా వర్ణించారంటే తస్మిన్ దృష్టే పరావరే. ఆ పరావర తత్వము దర్శింపబడగా. ఇప్పుడు చూడండి, పరావరము అంటే ఇప్పుడు చూడండి చిత్రం ఏంటంటే ఈ చైతన్యం అనేది అది దేనిలో ఏ ఉపాధిలో ప్రకటమైతే ఆ ఉపాధి లక్షణాన్ని పొందినట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు సినిమా తెర మీద ఉండే సర్వము కూడా ప్రకాశమే. ప్రకాశము యొక్క వివర్తమే కదా. ఫోటో ప్రొజెక్టర్లో 1000 క్యాండిల్ బల్బు వెలుగుతూ ఉంటుంది. బల్బు త్రూ లెన్స్ ఇట్ పుట్స్ అవుట్ ఎన్ అమౌంట్ ఆఫ్ లైట్. కొంత ఇంటెన్సిటీ ఉన్నటువంటి కాంతిని ఇట్ థ్రోస్ అవుట్. ఆ కాంతే వెళ్లి తెర మీద పడుతుంది. ఆ తెర మీద పడ్డంలో ఫిల్మ్ అడ్డం పెడతాడు. ఈ ఫిల్మ్ అడ్డం పెట్టేప్పటికి ఏమవుతుందంటే ఆ కాంతి యొక్క ఇంటెన్సిటీలోనూ కలర్స్ లోనూ మార్పులు వస్తాయి. సో కాంతిలా ఉంటూనే చేంజెస్ వచ్చినట్టుగా అవుతుంది. కాంతిలో మార్పులు ఏం రావు. మార్పులు రాకపోయినా దాని ఇంటెన్సిటీలో మార్పులు వస్తాయి. దాంతో మీకు తెర మీద బొమ్మలు కనపడతాయి. ఇప్పుడు తెర మీద పర్వతం ఉందనుకోండి. ఇప్పుడు ఆ పర్వతం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కాంతి నుంచే వచ్చింది. ఆ తెర మీద ఎలక చిన్న పీస్ ఆఫ్ స్టోన్ ఉందనుకోండి. ఆ పీస్ ఆఫ్ స్టోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కాంతి. అయితే ఆ పర్వతము ఈ పీస్ ఆఫ్ స్టోన్ అవి 2 వేరువేరుగా ఉన్నట్టు కనపడతాయి. కానీ వాస్తవంలో వాటి మూలం వేరా కాదు, మూలం ఒక్కటే. అయితే ఒకే కాంతి పర్వతాకారము నందు ప్రకటమైనప్పుడు పర్వతంలా కనపడింది. అదే కాంతి చిన్న పీస్ ఆఫ్ స్టోన్ రూపంలో ప్రకటమైనప్పుడు ఆ పీస్ ఆఫ్ స్టోన్ లా కనపడింది. చూసారా చిత్రం ఏంటంటే కాంతి ఏ మార్పులు చెందకుండగానే ఆయా ఉపాధుల యొక్క రూపాన్ని పొందుతుంది. మీకు అదో దృష్టాంతం. ఇంకో దృష్టాంతం చెప్తా చూడండి. నేను పదాన్ని అంటాను, మీరు వెంటనే నేను అన్నదాన్ని మీరు భావన చేయాలి. ఓకే, దట్ ఈస్ ద డీల్ బిట్వీన్ యూ అండ్ మీ. నౌ పర్వతము భావన చేశారా? ఓకే. కుండ ఘటము భావన చేశారా? ఓకే. తర్వాత ధూళి కణము. ధూళి కణము అంటే చిన్న స్మాల్ ఒక చిన్న పార్టికల్. ధూళి కణము చిన్న పార్టికల్ భావన చేశారు కదా. ఇప్పుడు మీ మనస్సులోనే భావన చేశారు కదా. మీరు పర్వతాన్ని భావన చేసినప్పుడు మీ మనస్సు పర్వతం అంత ఉందా? ధూళి కణాన్ని భావన చేసినప్పుడు మీ మనస్సు ధూళి కణం అంత అయిపోయిందా? ఏమిటైంది అంటే చూసారా చిత్రం? పర్వతాన్ని భావన చేసినప్పుడు మనస్సు పర్వతం అంత అయిందనుకోండి, అప్పుడు ఆ మనిషి పగిలిపోతాడు. ఎందుకంటే మనస్సు దేహమున ఎంత ఉంటుందో దేహం లోపల ఉంటుంది. మనస్సు దేహం లోపల ఉంటుంది. దేహం వ్యాపకంగా ఉంటుంది. దేహం ఎంత ఉంటుందో మనస్సు అంతే ఉంటుంది కదా. వీడు మనస్సులో పర్వతాన్ని పర్వతం చాలా పెద్దది కదా. సో ఈ మనస్సు పర్వతం తలలో అయిపోతూ ఉంటే ఈ దేహంలో ఇంకేమిడలేక పగిలిపోతుంది. అలా అయిందా? లేదు. ధూళి కణాన్ని భావన చేసినప్పుడు దేహం కుంచుకుపోయిందా? లేదు. సో వాట్ ఐ మీన్ ఈజ్ ఆ మనస్సు జ్ఞానరూపముగా ఉన్నది. అది పెద్దదాన్ని భావన చేసినప్పుడు చిన్నదాన్ని భావన చేయగలుగుతుంది, పెద్దదాన్ని భావన చేయగలుగుతుంది, ఎట్టి వికారాలని పొందకుండగా. సో ఈ విధంగా ఈ ప్రకాశము చైతన్యము అనేవి ఉన్నాయి చూసారా. ఇవి దేశాన్ని ప్రకాశింపజేస్తాయి. దేశము అంటే ఆకార విశేషాన్ని, ఒక లిమిటెడ్ స్పేస్ లో లిమిటెడ్ అయినటువంటి ఒక పదార్థాన్ని ప్రకాశింపజేస్తాయి. బట్ ఇట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ లిమిటెడ్ బై స్పేస్. అలాగే కాలంలో వచ్చే విభేదాలను ప్రకాశింపజేస్తాయి. బట్ ఇట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ లిమిటెడ్ బై టైం.
కాబట్టి దేశకాలములను ప్రకాశింపజేస్తూ దేశకాలములకు అతీతంగా ఉంటుంది చైతన్యము. కాబట్టి ఈ చైతన్యమే ఇప్పుడు ఈ జగత్తంతా ఒక పురుషుడు కింద మీరు భావన చేయండి. జగత్తంతా ఒక పురుషుడు. ఎందుకని? మీరు పురుషుడైనాక, పురుషుడు అంటే చేతన పురుషుడు, ఏ కాన్షియస్ బీయింగ్ అని అర్థం, మేల్ అని కాదు. సో యు ఆర్ ఏ కాన్షియస్ బీయింగ్, రైట్? ఇప్పుడు వెన్ యు ఆర్ హౌ యు ఆర్ ఏ కాన్షియస్ బీయింగ్? ఎందువల్ల? ఎందుకంటే యు హ్యావ్ ఏ ఫిజికల్ బాడీ, యు హ్యావ్ లైఫ్ ఫోర్స్ అండ్ యు హ్యావ్ ఇంటెలిజెన్స్. అంతే కదా? ఈ మూడే మీకు ఉన్నాయి, ద్రవ్యము, క్రియా, జ్ఞానము. నౌ యు లుక్ ఎట్ ది కాస్మాస్. దెర్ ఈజ్ ఎ ఫిజికల్ బాడీ, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. దెర్ ఈజ్ లైఫ్ ఫోర్స్. లైఫ్ ఫోర్స్ ఉంది కదా, వాయువు, విద్యుత్తు, మేఘాలు, లైఫ్ ఫోర్స్ ఇస్ దే. ఈ దేహంలో ఎంత ఉందో దాని యొక్క రెప్లికా నుండి ఏమనండి, ది యూనివర్సల్ లెవెల్ ఉంది. తర్వాత ఇంటెలిజెన్స్ ఉంది. యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఉండబట్టే ఫిజిక్స్, కెమిస్ట్రీ మొదలైన డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. యూనివర్సల్ ఇంటెలిజెన్స్ లేకపోతే మీకు అసలు సైన్స్ డిపార్ట్మెంట్లు ఏమి ఉండవు. కాబట్టి దెర్ ఈజ్ ఇంటెలిజెన్స్, దెర్ ఈజ్ లైఫ్ అండ్ దెర్ ఈజ్ ఫిజికల్ బాడీ అట్ ది యూనివర్సల్ లెవెల్. సో వాట్ ఈజ్ ది ప్రాబ్లం? సో వెన్ యు ఆర్ ఏ పర్సన్, దెన్ అట్ ది యూనివర్సల్ లెవెల్ దెర్ ఈజ్ ఎ పర్సన్. సో ఆ యూనివర్సల్ పర్సన్ నందు ప్రకటమైన చైతన్యానికి ఈశ్వరుడు అని పేరు. అదే చైతన్యం ఈ మైక్రోకాసం ఒక ఇండివిడ్యువల్ లో ప్రకటమైనప్పుడు జీవుడు అని పేరు. ఇప్పుడు పెద్ద పర్వతంలో ప్రకటమైన కాంతి, చిన్న గోటీలో ప్రకటమైన కాంతి రెండు ఒకటా వేరువేరా? ఒకటే. ఉపాధులు వేరు కానీ ఆ మౌలికమైన కాంతి ఒక్కటే. ఆ ఒకటే ప్రాజెక్టర్ల నుంచి వచ్చిన కాంతి. అదేవిధంగా సర్వ జగద్రూపంగా ప్రకటమైన ఈశ్వరుని యందు ఏ చైతన్యం ఉన్నదో, ఒక జీవుని యందు ఏ చైతన్యం ప్రకటమైనదో, ఈ రెండూ కూడా ఈశ్వరుని యందు ప్రకటమైన చైతన్యం, ఈశ్వర దేహము మ్యాక్రో కనుక, కాస్మిక్ కనుక అది పెద్దదిగాను, ఆ మహా గొప్పదిగాను, జీవుని యందు ప్రకటమైనది చిన్నదిగాను మనకు అనిపిస్తోందే కానీ ఈ పెద్ద చిన్న వాస్తవంలో ఆ చైతన్యానికి సంబంధించినవి కావు. ఉపాధి సంబంధించినవే కానీ చైతన్యానికి సంబంధించినవి కావు. కాబట్టి అదే చైతన్యము, దేశకాలములకు అతీతమైన అదే చైతన్యము యూనివర్సల్ లెవెల్లో ఈశ్వరునిగా, ఇండివిడ్యువల్ లెవెల్లో జీవునిగా ప్రకటమగుతున్నది. అది ఏ పర, అది ఏ అవర, పరావరే. ఈ అభేదాన్ని తెలుసుకున్నప్పుడు, అంటే నేను పరిచ్ఛిన్నమైన జీవుణ్ణని, నాలో ఈ లోటు ఉందని, నేను పరిచ్ఛిన్న వ్యక్తినని అనుకునేవాడిని. ఇప్పుడు ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకుని నేను ఐఆమ్ ది హోల్, నేను పూర్ణ ఆత్మస్వరూపుడను, ఆ పూర్ణ చైతన్యమే నా స్వరూపము అని తెలుసుకున్నాడు వీడు. సో తస్మిన్ పరావరే దృష్టే. సో ఒకే ఆత్మ చైతన్యము యూనివర్సల్ కాస్మిక్ బాడీలో ప్రకటమైనప్పుడు ఈశ్వర అనే నామాన్ని పొందింది. అదే ఆత్మ చైతన్యము ఒక ఇండివిడ్యువల్ బాడీలో ప్రకటమైనప్పుడు జీవ అనే నామాన్ని పొందింది. చైతన్యం అలాంటిదే. చైతన్యం యొక్క చిత్రం ఏంటంటే అది నామరూపాలని ప్రకాశింపజేస్తుందే కానీ నామరూపాలకు అతీతంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్న దేహము నేను అనుకునేవారు, పెద్దవాళ్ళు అయిన తర్వాత పెద్ద దేహం నేను అనుకుంటున్నారు. ఇప్పుడు అది నేనే ఎక్స్పాండ్ కానక్కర్లేదు. చైతన్యం యొక్క లక్షణం అలా ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ బై ఎనీథింగ్. దానికి ఏ లిమిటేషను లేదు. చిన్నది దాన్ని లిమిట్ చేయలేదు, పెద్దది దాన్ని లిమిట్ చేయలేదు. వాస్తవానికి అసలు ఇట్ ఈస్ స్పేస్లెస్. స్పేస్ ఇట్ సెల్ఫ్, స్పేస్ ఇట్ కెనాట్ లిమిట్ ఇట్. ఇట్ ఈస్ టైమ్లెస్. కాబట్టి therefore because it is spaceless, it can appear in big space as well as in small space. It is timeless. It can appear in longer time or it can appear in shorter time. That is paravare. So parade avarade. సో ఆ పరావరమైనటువంటి ఆత్మతత్వమును దర్శించిన నాడు. భాష్యం. అస్మిన్ సర్వజ్ఞే సంసారిణి పరావరే. ఓకే. అస్మిన్ కాదు, తస్మిన్ దృష్టే పరావరే. సో
తస్మిన్ సర్వజ్ఞే అసంసారిణి, సంసారిణి కాదు అసంసారిణి. సో తస్మిన్ అంటే ఆత్మ ఉన్నదే అది సర్వజ్ఞము. ఆత్మ సర్వజ్ఞం ఎలా అయింది? రెండు రకాలుగా. ఆ సర్వజ్ఞం అనే మాటను రెండు రకాలుగా చెప్తారు. సర్వమును తెలుసుకునేది అని ఒక అర్థం, సర్వశ్చాసౌ జ్ఞశ్చ సర్వజ్ఞ. అక్కడ సర్వజ్ఞ శబ్దానికి అర్థం అది. ఈ ఆత్మ ఉన్నదే, ఆత్మయే సర్వము, సకల ప్రాణులలో ఉన్నటువంటి చైతన్యము అది ఏ. తర్వాత సకల ప్రాణులలో ఉండే జ్ఞానము కూడా అది ఏ. సర్వశ్చాసౌ జ్ఞశ్చ ఒకటి. లేకపోతే సర్వం జానాతీతి సర్వజ్ఞ, అదేలాగా చూడండి. ఇప్పుడు మీకు ఏదైనా తెలిసిందనుకోండి, సపోజ్ యు నో సంథింగ్, యు నాట్ ఓన్లీ నో ఇట్ బట్ యు నో దట్ యు నో ఇట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. మీకు తెలియడమే కాదు, తెలిసిందనే సంగతి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ సాక్షిగా ఉంటారు మీరు. మీకు తెలిసిన దానికి సర్వానికి మీరు సాక్షిగా ఉంటారు. అంచేతనే మీకు ఏదైనా ఒకటి తెలియలేదనుకోండి, మీకు తెలియకపోవడమే కాదు, తెలియలేదనే సంగతి కూడా తెలుస్తూ ఉంటుంది. ఐ డు నాట్ నో ఇట్ బట్ ఐ నో దట్ ఐ డు నాట్ నో ఇట్. కాబట్టి యు నో టూ థింగ్స్. ఏమిటో తెలుసున్నావి? నోన్ అండ్ అన్నోన్. సర్వం అయిపోయిందా లేదా? ఇంకా సర్వం ఏదైనా మిగిలిందా? ఇంకేం మిగిలిలేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్ ఆల్రెడీ. ఎందుకంటే సర్వంలో కొన్ని నోన్ను, కొన్ని అన్నోన్ను. ఇంకేదైనా థర్డ్ కేటగిరీ ఏమైనా ఉందా? లేదు. సర్వజ్ఞ. అంచేతనే మనిషి ఎప్పుడూ కూడా తనని తాను చాలా తక్కువగా అంచనా వేసుకుంటాడు. ఇప్పుడు చూడండి, మీరు ఏ సంసారంలో జీవిస్తున్నారో ఆ సంసారం యొక్క స్థితి గతి రెండూ కూడా మీరే. యు ఆర్ ది సెంటర్ ఆఫ్ ది వరల్డ్ ఇన్ విచ్ యూ లివ్. యు ఆర్ ది సెంటర్ ఆఫ్ ది కాస్మాస్ ఇన్ విచ్ యూ లివ్. ఎవరినో ఒకడు మిత్రుడు ఒకడు శత్రువు అంటే ఆ మిత్రుడి మిత్రత్వం మీ మీద ఆధారపడింది, ఆ శత్రువు యొక్క శత్రుత్వం మీ మీద ఆధారపడింది. మీరు నిద్రలేస్తేనే మీ చుట్టూ సంసారం నిర్మాణం అవుతుంది. మీరు భావన చేసినప్పుడే భార్య భర్త బిడ్డ మరొకటి మీరు భావన చేసినప్పుడే ఉన్నారు. మీరు భావన చేయనప్పుడు లేనేలేరు. అంటే సర్వము కూడా. సపోజ్ ఈజ్ దేర్ ఎ థింగ్ అవుట్ సైడ్ యువర్ నాలెడ్జ్, అవుట్ సైడ్ యువర్ నోయింగ్, outside your consciousness? Can there be a thing? No. Whether it is known or unknown, it has to shine in your consciousness. మీ చైతన్యము మీరు జీవించే సకల జగత్తును ప్రకాశింపజేసేటువంటి సెంట్రల్ పాయింట్ మీరే. యు ఆర్ ది సెంటర్ ఆఫ్ ది కాస్మాస్. అయితే మనం దేనికి అలవాటు పడ్డామంటే, నేను అయోగ్యుడను అల్పుడను అని భావన చేసుకుని జీవించడానికి అలవాటు పడ్డాం. అంచేతనే మన పూర్ణత్వాన్ని మనం తెలుసుకోలేకున్నాము. You are not the ignorant. You are the knower of the ignorance. మీకు ఇగ్నరెన్స్ ఉందా లేదా? ఉంది. ఆ విషయం తెలిసిందా లేదా? తెలిసిందే. Now you are a knower or you are ignorant? You are a knower. Once you think that you have fear, then you have fear. So ఇప్పుడు fear కి source ఏమిటి? Thought. And what is the source of that thought? You. టైం ఎక్కడి నుంచి పుడుతుంది? థాట్లోంచి పుడుతుంది. అండ్ వాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ దట్ థాట్? యు ఆర్ ది సోర్స్ ఆఫ్ టైం. స్పేస్ కూడా అంతే. యు ఆర్ ది సోర్స్ ఆఫ్ స్పేస్. యు ఆర్ ది సోర్స్ ఆఫ్ స్పేస్. యు ఆర్ ది సోర్స్ ఆఫ్ థాట్. యు ఆర్ ది సోర్స్ ఆఫ్ ది హోల్ వరల్డ్ విచ్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ థాట్. ఈ సత్యాన్ని మనిషి గుర్తించడు. సో తస్మిన్ సర్వజ్ఞే. తర్వాత అసంసారిణి. ఇప్పుడు సంసారి అంటే సుఖీ దుఃఖి అని అర్థం. సంసారి అంటే సంసారము గలవాడు. సంసారం గలవాడు అంటే భార్యాపిద్దలు పక్కన ఉన్నట్ని కాదు. సంసారము గలవాడు అంటే సుఖీ దుఃఖి ఇత్యర్థ. సో ఆర్ యూ సుఖీ ఆర్ ఆర్ యూ ద విట్నెస్ ఆఫ్ సుఖ? దెర్ ఈజ్ ఎ వెరీ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ. ఇప్పుడు నీవు సాక్షివా, నీవు దుఃఖివా? నీవు దుఃఖివి అయితే నీవు దుఃఖివి అయితే, సాక్షివి కాకుండా దుఃఖివి అయితే, నీవు దుఃఖివనే సంగతి నీకు తెలిసే ప్రసక్తే లేదు. అలా కాకుండా నీవు సాక్షివైతే నీవు దుఃఖివై అయ్యే ప్రసక్తే లేదు.
దుఃఖము మీ స్వరూపంలో భాగం అయితే, మీరు దుఃఖి అయితే మీకు ఆ దుఃఖం మీ చేత తెలియబడదు, మీ అనుభవానికి రాదు. అది మీ అనుభవానికి వస్తోంది అంటే అది మీ చేత దర్శింపబడే అంతఃకరణమునందు ఆశ్రయమును కలిగి ఉన్నది. మీరు దుఃఖ సాక్షి అవుతారు కానీ మీరు దుఃఖి అన్నడు కాలేరు. ఎనీవే, సో సుఖ దుఃఖములు సంసారము ఆత్మధర్మం కాదు, మనోధర్మం. నిద్రలో మీరు ఉన్నారు, సుఖ దుఃఖాలు లేవు. ఆనంద ఘడియలలో అంటే ఆనందం కలిగినటువంటి క్షణములలో మీరున్నారు, సంసారం లేదు. సో దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ వేర్ యు ఆర్ దేర్, సంసారం ఉండదు. కాబట్టి మీ మూల స్వరూపము మనస్సులో అనుభవానికి వచ్చే సుఖ దుఃఖాలు కావు. మనస్సుకి మూలంలో ఉండేటువంటి వీటన్నిటికీ అతీతమైన సంసారి కాని ఆత్మతత్వం, అసంసారిని, అది మీ స్వరూపం. దాన్ని మీరు తెలుసుకోవాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.